ప్రార్థన. అత్యంత నమ్మదగిన దేవ, పరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా తండ్రి, మా జీవితాలను ప్రభు వెలిగింపచేసి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తము చేత మమ్మలను కడిగి శుద్ధీకరించిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. దేవ, గడిచిన పునరుత్థాన దినము నుండి మమ్మల్ని దీవించి వారమంతా ప్రభు సజీవమైన మీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని దాచారు. మీ సహాయమును మాకు అందించారు. ప్రభు, మేము నశించిపోకుండా మాకు ఆరోగ్యమును ఆయుష్ను దయచేసి మరలా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. నా తండ్రి, నిన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు చెప్పినట్లుగా ఆ విధమైన మంచి ఆరాధికులుగా మేము ఉండునట్లుగా మీ సహాయమును అందించండి. ప్రార్థన ద్వారా ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొనుచుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభు చక్కగా జరిగించండి. దైవికమైన ఆలోచనలతో, తలంపులతో నింపండి. మేలైన మంచి అనుభవాలు కలిగిన వారముగాను ప్రభు ఆరాధన వర్తమానములో, రెండో వర్తమానములో, ఈ దిన కార్యక్రమాలన్నింటిలో మీ సహాయమును అందించి మీరు మాత్రమే మహిమ పొందమని, బలారాధనలో తోడుగొండమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను, దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను, ఇహ పరములలో ఆయన మహిమ నిన్నదని గానము చేసిరి. ఇహ పరములలో ఆయన మహిమ నిన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను, దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కనుదృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము ఈ రక్తముతో, దూరస్థులమైన మమ్ము ఈ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము, చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను, దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకుంటేవి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకుంటేవి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను, దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యములను. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణత
చేయుటకు బలపరచితివి సమస్తము చేయుటకు బలపరచితివి సమాధానకర్తనియే వందనస్తులు సమాధానకర్తనియే వందనస్తులు దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాను దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాను ఇహ పరములలో ఆయన మహిమాని నీయున్నదని గానము చేసేది ఆయన మహిమాని నీయున్నదని గానము చేసేది దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాను దూతగణములెల్లా ఆరాధించేగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాను సాగిల పాడి మ్రోక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము మోసే కంటే శ్రేష్ఠుడు అని మోసములను కీర్తించును మోసే కంటే శ్రేష్ఠుడు అని మోసములను
మరి దేవుని దాసులు గారికి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. మరి ప్రతి బుధవారము బైబిల్ క్లాస్ ద్వారా దేవుడు ఎన్నో చక్కటి మాటలు వినిపిస్తున్నారండి. మరి దేవుని దాసులు గారు అయితే పీపీటీ ద్వారా మరి చక్కగా కార్యక్రమాలు మాకు తెరపైన వేసి చూపిస్తున్నారండి. ఒక మోషే గారి గురించి ఏంటి, అలాగే ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం, ఇలా మరి దోతలకు జరిగిన యుద్ధం గురించి అలా కొన్ని విషయాలు అనేవి మాకు తెలియపరుస్తూ సైనికుడు నేర్పుతున్న పాఠాలు ఇవన్నీ కూడా మేము నేర్చుకున్నామండి. గత బుధవారం అయితే మరి చిన్న కుమారుని యొక్క కథ అనేది, అందులో మరి యేసుక్రీస్తు వారు మరి చాలా ఉపమానాలు అనేవి బోధించారు కదండి. ఆ యొక్క ఉపమానాల్లో ఒక భాగంగా ఉన్న మరి చిన్న కుమారుని యొక్క కథ గురించి, అందులో ఉన్న భావాల గురించి గత బుధవారం మేము నేర్చుకుని ఉన్నామండి. మరి చాలా సార్లు ఆ యొక్క ఉపమానాన్ని మరి చాలా మందిగా మనం విన్నాము. అయితే అది దృశ్య రూపముగా వేసి మనకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది చాలా బాగా అర్థమైందండి. అక్కడ మరి ఆ యొక్క ఉపమానంలో 3 పాత్రలు, తండ్రి, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు అండి. ఈ యొక్క ముగ్గురు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మరి దేవుని దాసులు గారు ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించి మాకు చెప్పారండి. మరి చిన్న కుమారుడు మరి తన యొక్క తండ్రి యొక్క ఆస్తిని పంచమని తండ్రితో మరి దెబ్బలాడి తన ఆస్తి అంతా రావలసిన భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి మరి అతడు దుర్వ్యాపారము చేసి తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడు. చెడు స్నేహాల చేత తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టు. అతడు తన దగ్గర డబ్బున్నప్పుడు అందరూ కూడా స్నేహితులు, ఎంతో మంది స్నేహితులు వచ్చి ఆ డబ్బంతా అవే వరకు కూడా ఆ చిన్న కుమారుని దగ్గరే ఉన్నారండి. ఎప్పుడైతే ఆ డబ్బు ఖాళీ అయ్యి అతడు రోడ్డు పాలైనట్టు స్థితిలోనికి వచ్చాడో అక్కడ ఉన్న స్నేహితులు విడిచిపెట్టేశారు. కనీసం తనకి తినడానికి ఆహారం కూడా లేదండి. ఆహారం లేదు. మరి పందులు కాచే ఒక యజమాని దగ్గరికి వెళ్ళి వాటిని కాస్తూ ఆహారం కొరకు అవి తినే పొట్టును తినడానికి కూడా ప్రయత్నించినప్పటికీ కూడా అది కూడా తినే స్థితి లేదండి. ఎప్పుడైతే తనకి స్థితి గుర్తొచ్చింది, మరి తనకు బుద్ధి వచ్చింది, ఏ విధంగా నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నా స్థితి ఎలా ఉంది, నా తండ్రి ఎంతో గొప్పగా నన్ను చూసుకునేవాడు, అయితే నేను ఇక్కడికి వచ్చి మరి నా తండ్రి ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నాను, నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని తప్పు తెలుసుకున్నాడండి. అప్పటికి తన స్థితి ఎలా ఉంది? తన స్థితి ఎలా ఉందంటే అండి, మురుకు పట్టి ఎంతో కంపు కొట్టే స్థితిలో ఉన్నారండి. అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఆ యొక్క తండ్రి స్థానంలో మరి పరలోకపు తండ్రి ఉన్నట్టుగా అనిపించిందండి. ఆ యొక్క చిన్న కుమారుడు యొక్క స్థితిలో అయితే నేను మనందరం కూడా ఉన్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఎందుకంటే లోకములో మనం ప్రభువుని ఎరక్క ముందు లోక పాపాలతో మరి దేవుడికి విరోధముగా దేవుని బాధ పెట్టే స్థితిలో ప్రభువా నేను ఉన్నాను. అయితే ఆ చిన్న కుమారుడు ఏ విధముగా అయితే మురుకు పట్టిన వస్త్రాలతో కంపు కొట్టే జీవితంగా ఉందో, అలాగే మరి పాపపు స్థితిలో ఉన్న నన్ను కూడా నా తండ్రి ఆ విధముగానే హక్కును చేర్చుకున్నాడు కదా. నా యొక్క పాపపు స్థితిని ఆయన కడిగి మరి ఆ యొక్క చిన్న కుమారుని తప్పు తెలుసుకుని తన దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏ విధముగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడో, అదే విధముగా మరి ప్రభువు తన రక్తము ద్వారా కడిగి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో నన్ను చేర్చుకున్నారు. నా స్థితి అంతా కూడా నా ప్రభువు మార్చి మరి ఆ యొక్క కుమారుడికి ఆ యొక్క తండ్రి మరి ప్రశస్తమైన వస్త్రాలు ధరించినట్లుగా అక్కడ లేఖనంలో ఉంటదండి. మరి ఈ యొక్క పాపపు అనే జీవితం నుండి రక్షణ అనే వస్త్రాన్ని నాకు ధరింపచేశాడు నా తండ్రి అని నాకు ఆ యొక్క మాటల ద్వారా అర్థమైందండి. అలాగే మరి ఆ స్థితిలో నుండి, పాప స్థితిలో నుండి పరిశుద్ధ స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించారు అని నాకు అర్థమైందండి. అలాగే పెద్ద కుమారుడు కూడా తనకి కోపం వస్తుంది. తన తమ్ముడు తన యొక్క ఆస్తిని పోగొట్టుకుని తను
ఇష్టానుసారంగా బ్రతికి వచ్చినప్పటికీ కూడా తండ్రి అతను చేర్చుకుని విందు చేశాడండి. అయితే మరి పెద్ద కుమారుడైతే ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, మరి నేను ఎప్పుడు కూడా నా తండ్రితో ఉన్నాను, నాకు కనీసం ఒక చిన్న గొర్రె పిల్ల కూడా కొయ్యలేదు నా తండ్రి. మరి నా తమ్ముడు అలా తిరిగి వచ్చినప్పటికీ కూడా నా తండ్రి నా తమ్ముడిని అంత గొప్పగా చూసారన్న బాధతో ఉన్నప్పుడు మరి తండ్రి ఏమంటారంటే, ఎల్లప్పుడూ నువ్వు నాతో ఉన్నావు, నావన్నీ కూడా నీవే కదా అని తండ్రి చెప్తారండి. అయితే పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన మనం కూడా ఒక పెద్ద కుమారుని స్థితిని కూడా దేవుడు మనకి ఇచ్చారండి. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం మరి ఎవరైనా బయట నుండి దేవుడు ఎరుగక ముందు ఒక సంఘంలో ఒక పాపి చేర్చబడుతున్నారంటే పరిశుద్ధులుగా, అంటే ఒక్క పాపి మరి పరలోకంలో పండుగని మనకి లేఖనాల ద్వారా తెలుస్తుంది కదండి. అంటే దేవుడికి ఆనందం మనం ఎప్పుడైతే రక్షణ పొంది ఉన్నామో అప్పుడు కూడా ప్రభువు మన కొరకు ఆ విధంగానే తండ్రి పరలోకంలో సంబరాలు చేసుకున్నాడు కదా అని నాకు అర్థమైందండి. ఆ యొక్క ఫీలింగ్స్ లోనికి నేను వెళ్ళానండి. ఆ పాట వినడం ద్వారా నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. మరి అందరికీ కూడా వందనాలండి. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆపడింప శ్రేష్ఠ గ్రంథముపై. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథముపై, పఠింప శ్రేష్ఠ గ్రంథముపై. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఆపడింప శ్రేష్ఠ గ్రంథముపై. ఈ సమయంలో వాక్య భాగం చదువుకుందామండి. సహోదరులు పేతురు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1 నుంచి 7 వచనములండి. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఉన్నామండి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులని పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. యుద్ధ సన్నాహమ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులైన మంచు అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చెదరు. ముందుగా దేవుని వందనాలండి. దేవుని సేవకులు వందనాలు. కూడొచ్చిన సంఘానందరికీ వందనాలండి. మనమందరూ దేవుని ఆరాధించడానికి వచ్చామండి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతమైన మేలులు చేశారు. చిన్న ప్రార్థన చేసి ఉన్నామండి. మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తిమంతుడైన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ అవకాశం తండ్రి నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవా. ఇక్కడ తండ్రి నేను నిలబడి నేను మాటలు చెప్పేందుకు నాకు అర్హత లేనప్పటికీ తండ్రి మీరు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి ఇక్కడ నేను నిలబడి నేను కానీ మాటలు మీకు తండ్రి నాకు మీ సహాయాన్ని అందించమని ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం ఆరాధించడానికి వచ్చామండి. ఆరాధించడానికి అంటే మన దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు. కానీ మనం అందరూ కూడా దేవుడిని సరిగా ఆరాధించలేకపోతున్నాం అనుకుంటున్నాం అండి. ఎందుకంటే దేవుణ్ణి ప్రతి క్షణం ఆరాధించాలి. మనం ఆదివారం నాడు ఆరాధించడానికి పెద్ద కష్టంగా ఉంటుందండి. మనం ఎక్కువగా మన జీవితాల్లో ఆరాధించేది ముఖ్యమైనది ఏంటంటే దేవుని కాకుండా మన ఇంట్లో ఉండేది ఫోన్ ఎక్కువగా ఆరాధిస్తామండి. మన ఫోన్ బాగా ఆరాధించడం అంటే ఫోన్ లేకపోతే జీవితం లేనట్టుగా అయిపోయిందండి ఇప్పుడు జీవితం. ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు. చిన్నపిల్లలకి టిఫిన్ పెట్టాలన్నా భోజనం పెట్టాలన్నా ఫోన్ కావాలి. అందరికీ ఫోన్ అవసరం అయిపోయింది. ఫోన్ బ్యాలెన్స్ అయిపోతే 3 పిల్లగా తగ్గు వచ్చేసి అంత అయిపోయిందండి.
ఆ ఫోన్ ఎంత బాగా ఆరాధించడం అంటే అంత ఫోన్ బాగా ఆరాధించడం. ఆ ఫోన్ ఆరాధించినట్టు మన బైబిల్లో ఆరాధించే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయండి. అలాగే మన జేబులో డబ్బులు పడిపోయి రూపాయి పడిపోయిందని దాన్ని కళ్ళగద్ద తీసుకుంటాం. అంటే మనం డబ్బును బాగా ఆరాధించేస్తామండి. వీరిలో డబ్బులు పెట్టాలన్నా కళ్ళగద్ద తీసుకుంటాం, బయట తీయాలన్నా కళ్ళగద్ద తీసుకుంటామండి. అలా మన జీవితంలో మొత్తం డబ్బే, బంగారం కానీ వస్త్రాలే కానీ ఇవన్నిటి మీద మక్కువ, ప్రేమ, ఆశ ఇవన్నీ కూడా ఆరాధనకి దేవుడు అర్హుడు కానీ ఇవన్నీ అర్హత లేని అయినప్పటికీ ఇవి మనం తయారు చేసుకునే డబ్బు కానీ ఫోన్లు కానీ ఏదైనా సరే మనం తయారు చేసుకున్న వస్తువులకే విలువెత్తున్నాం కానీ ఆ విలువ దేవుడికి ఇవ్వలేకపోతున్నామండి. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. ఒకటి కాదు, మనం చనిపోయే రీతిలో ఉన్నప్పుడు బతికించాడు, రోగాల నుంచి రక్షించాడు, లేని స్థితిలో ఉన్నప్పుడు మీకు అన్ని ఇచ్చాడు. అన్ని సముద్రంగా ఇచ్చిన దేవుడిని మానేసేసి దేవుడిచ్చిన అన్నిటిని మనం ఆరాధిస్తున్నామండి. అలా మనం కాకుండా బైబిల్ గ్రంథంలో ఒక ఉద్యోగం చూద్దామండి. లోకాసు వార్త 17వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు చదువుతామండి. లోకాసు వార్త 17వ అధ్యాయం. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్టి వ్యాధులు ఆయన ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణింపుము కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకోవడాన్ని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుని చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచిరి. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి, వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులయ్యారు కాదా, తమ్మండుగురు. ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు ఆగబడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసమును నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఎక్కడండి దేవుడు మన భూమి మీద నడవడిన సమయంలో ఆయన మార్గ మధ్యలో వెళుచుండగా కుష్టి వ్యాధులు 10 మంది వచ్చి దూరంగా నిల్చున్నారంటండి. దూరంగా నిల్చుండారంటే కుష్టి వ్యాధి అప్పుడులో భయంకరమైన వ్యాధి. ఆ భయంకరమైన ఇంట్లో ఉన్న వ్యక్తే అతన్ని గెంటేస్తారు, అతన్ని దూరం పెడతారు. మన ఊరు ఉందనుకోండి, ఊరికి బయటే ఆ కుష్టి వ్యాధులు ఉంచుతారు. అలాగే ఒక పట్టణం ఉందనుకోండి, ఆ పట్టణంలో కుష్టి వ్యాధులు బయటే గెంటుతారు. అలాంటి స్థితిలో దేవుడు అటువైపు వెళుచుండగా వీరందరూ గ్రహించి వారిని అడిగారు, ప్రభువా, నన్ను రక్షించు, మమ్మల్ని స్వస్థపరచు, దీవించని ఆయన. కానీ మన ప్రభు దయామయుడు, ప్రేమమయుడు, కరుణామయుడు కనుక జాలిపడి వారిని రక్షించాడండి. రక్షించి వారిని చూచి మీరు వెళ్ళి శుద్ధులయ్యండి అంటప్పుడు మొత్తం 10 మంది వెనక్కి వెళ్ళారు. శుద్ధులైనప్పుడు ఒకడు మాత్రం వచ్చాడండి. అంటే 9 మంది ఇంకా దేవుడు కనపడకుండా వెళ్ళిపోయారు. ఆయన ఒకడు వచ్చేయండి దేవుడికి స్తుతించి ఆరాధించి ఆయన కనపరిచేయలేడండి. అంటే ఇప్పుడు మనం సంఘంలోకి వచ్చినప్పుడు ఎవరైనా కానివ్వండి, మనం దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదండి. దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోకూడదు. ఆ తమ్ముడు వాళ్ళే మనం అందరం వండుకోకుండా ఎప్పుడూ కూడా దేవుని అనుక్షణం స్తుతించు. దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు అనేకం అండి, 1 2 ఎన్నో రోజు ప్రతిరోజు మనం పొద్దున్న లేవాలంటే దేవుడి చిత్తం, మనం నడవాలంటే దేవుడి చిత్తం. మీకు మనం కష్టం ఉంది, మన కండ బలం ఉంది, గుండె బలం ఉందని మన బలం మనకి ఏమీ పనిచేయదండి. దేవుడు ఊపిరిస్తేనే మన పొద్దునే లేస్తామండి. లేదా నైట్ చచ్చిపోయిన వాళ్ళు మంచం మీద పడిపోయిన బోళ్ళు మంది ఉన్నారు. అలాగా మనకి ఇప్పుడు ఈ పని ఉంది, ఈ పనిలో మనకు కష్టపడాలని పని చేసుకోవాలి, కానీ అలాగే దేవుని స్తుతించాలండి. అలాగే ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నానండి. మహాగణులను మహోన్నతుడును సర్వాధికారిని దేవా, మీకు వందనాలు తండ్రి. వచ్చిన మాటలు తండ్రి, చెప్పిన తండ్రి, మీరు వారి తండ్రి గ్రహించదండి. నేను స్తుతించు, ఆరాధించు, గణపరుస్తూ ప్రతి క్షణము ప్రతి నిత్యమును గణపరిచే వారిని ఉండాలని ప్రభువును మా రక్షణకి ఇస్తున్నామన్న ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేస్తున్నారు ఏంటంటే ఆయన యెరూషలేము వెళ్ళిపోతున్నాడు, సమరయ గలిలయ ప్రాంతానికి వెళ్తున్నాడు. ఆయన
10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎవరో మొత్తం పెద్ద వాళ్ళకి తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు అయితే నాయన ఇదేవో మరి యేసుక్రీస్తు వారు అయితే బాగు చేస్తారు, ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినోడు కదా, మనల్ని తప్పకుండా బాగు చేస్తాడు అనేటువంటి నమ్మకంతో వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ కలిసి ప్రభు దగ్గరికి వెళ్ళారు. పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అక్కడ ఉంది కదా 13వ వచనంలో, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసండి. పెద్దగా కేకలు వేసుకుంటూ అరిచారు. అప్పుడు ఆయన వారిని చూసి ఏం చేశాడంటే, ఆయన సరే ఏంటి ఆయన, ఏంటి నీ పరిస్థితి ఏంటి ఏంటి కుష్ఠరోగులతో ఉన్నాం కదా మేము అని అన్నారు. వెంటనే ప్రభు అన్నాడు, చూడండి ఇప్పుడే మీరు బాగుపడును గాక, రైట్ నౌ అన్నాడా? ఏమన్నాడు? అది చూడు చదవండి, ఏమన్నాడు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలేశారు. దానికి ముందు ఎక్కడైనా వాళ్ళు మాకు ఇది ఉంది మాకు అది ఉందని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. కానీ చూడండి, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా ఆయన ఇలాగా వండి అలాగా వండి అందులోకి వెళ్ళి చేయండి, వీళ్ళకి ఏం చెప్పలేదు. చూడండి, గుండోడు వచ్చినప్పుడు ఆ కోనెట్లోకి వెళ్ళి కడుక్కో అని ఉమ్ము చేసి బురద రాసి పంపించాడు. కానీ వీళ్ళ దగ్గర ఏమన్నాడు? ఒకే ఒక్క మాట, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, యాజకులకు కనపరుచుకోమన్నాడు, బాగు చేయలేదు, ఏమీ చేయలేదు అనేటువంటి అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ వారి మనసులోకి రాలేదు. వాళ్ళకు ఉన్నదల్లా ఒకటే, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అంటే, యాజకులకు కనపరుచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ప్రవక్తల కాలములో ముందున్న కాలములో ఇందాక తను చెప్పినట్లుగా కుష్ఠవ్యాధితో ఉన్నవాళ్ళు ఊర్లోకి రాకూడదు. లేవ్యకాండంలో ఉంటాయి ఆ మాటలన్నీ. ఊర్లోకి రాకూడదు, వాళ్ళు బయట ఉండాలి. అది తగ్గే వరకు కూడా ఊళ్ళోకి రావడానికి వీల్లేదు. తగ్గిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే యాజకుని కనపరుచుకోవాలి. తగ్గిన తర్వాత వెళ్ళి యాజకుడు కనబడాలి. అప్పుడు యాజకుడు చూసి వీళ్ళని పరీక్ష చేసి, నీకు కుష్ఠవ్యాధి లేదు, నువ్వు ఇక సమాజంలోనికి రావచ్చు, నువ్వు మందిరంలోనికి రావచ్చు అని యాజకుడు చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకో అంటే ఏంటి దాని అర్థం? యాజకుడికి ఎవరు కనపడతారు? తగ్గినోడా, జబ్బుతో ఉన్నోడా? అర్థమైంది ఇప్పుడు? మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకోండి అంటే మా రోగం తగ్గిపోయిందని అప్పుడే ఆ క్షణంలోనే వాళ్ళకి అర్థమైంది. కనుక ఆ వ్యాధి తగ్గినోళ్లే యాజకుని కనపరుచుకోవాలి. యాజకుని కనబడ్డారంటే వాళ్ళు మందిరంలోకి రావచ్చు, ఊళ్ళోకి రావచ్చు, వాళ్ళ కుటుంబాలతో ఉండొచ్చు. ప్రభు ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు ఏం చేశారు? నమ్మకంతో యాజకుని కనపరచకూడదు. దాని అర్థం ఏంటంటే మేము బాగుపడిపోయాం అనుకునే ఆనందంతో వాళ్ళు ఏం చేశారు? వెళ్ళిపోయారు. ఎవరు కనబడడానికి? యాజకుడు కనబడడానికి వెళ్ళిపోయారు. చూడండి అక్కడ, వారిలో మీరు వెళ్ళి యాజకుడు కనపడిన వారు తిప్పును, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి వారిలో ఒకడు అన్నాడు. ఎంతమంది వచ్చారు అమ్మా? 10 మంది వచ్చారు. మరి 10 మంది బాగుపడ్డారా అంటే 10 మందిని చెప్పాడు కదా ఆయన, మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమని. 10 మందికి చెప్తే 10 మంది బాగుపడ్డారు. కానీ ఒకడే గుర్తించాడట, ఏమని? శుద్ధుడైట చూడగా. చూడండి అక్కడ, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచచ్చు అన్నాడు. బా, అది కృతజ్ఞత భావం అంటారు దాన్ని. గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచాడంట. అంటే దేవుణ్ణి ఆరాధించుటలో ఏదైనా మనము చేయగలగాలంటే ముందు మన మనసు ఎట్లా ఉందనేది చాలా అవసరం. మరి 10 మంది బాగుపడ్డారు కదా, కానీ ఒక్కడే దేవుణ్ణి స్తుతించాడు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. దేవా, నాకు కుష్ఠరోగం వచ్చింది, నీ కృప వల్ల నన్ను బాగు చేసావు. ఎంత కృతజ్ఞత! కానీ ఈ దినాల్లో చాలా మందికి ఆ కృతజ్ఞత లేదు. వారమంతా దేవుడు కాచి కాపాడిన దాన్ని స్తోత్రాలు చెల్లించండి అమ్మా బాబు అంటే ప్రార్థన చేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి రాగానే మోకరించి మైకిస్తే చేయాల్సింది ఏంటంటే, ప్రభువా ఆదివారం మొదలుకొని ఇప్పటి వరకు నన్ను కాపాడావు, నా అనారోగ్యంలో నన్ను దర్శించావు, నా రోగాలలో నన్ను ఆరోగ్యం ఇచ్చావు,
నేను చచ్చిపోకుండా నన్ను బతికించావు. నీ సన్నిధిలో ఉండే మరలా ఇదిగో ఈ రోజు కూడా ఆరాధించే అవకాశం ఇచ్చావు దేవా అని అనాలా. మళ్ళీ ఇక్కడ కూడా అడుక్కోవడమే. ఇటు రాగానే మళ్ళీ వారం అంతా అడుక్కున్నది చాలేదా, మళ్ళీ ఇక్కడ అడుక్కోవడమే. అది కృతజ్ఞత కాదు. కనుక రాగానే సన్నిధికి వచ్చామంటే, రాగానే మోకరించి నీకు మైక్ ఇచ్చామంటే నువ్వు ఆరాధించాలి. ఈ వారమంతా చేసిన మేలులు తలంచుకుంటూ. మీరు గమనించండి, మనవుల్లోనే ఎంతమంది వలకట్లోకి వెళ్ళిపోయారు, తగలబెట్టేశారు. మరి నిన్ను తగలబెట్టారా, నన్ను తగలబెట్టారా అంటే మనం బతుకున్నాం కదా. ప్రభువా నీకు స్తోత్రం నాయన అనాలా వద్దా? కనుక దేవుణ్ణి మహిమపరిచాడు వెంటనే. అది హృదయంలో ఉండి వచ్చినటువంటి ఆ ఆరాధన అది. అంతేకాదు అతను ఏం చేశాడు చూడండి, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. తిరిగి వచ్చాడటండి, తిరిగి వచ్చాడంటండి. కానీ దేవుని దగ్గర నుంచి చాలా మంది మేలులు పొందుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ తిరిగి వచ్చిన వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. తిరిగి వచ్చాడు, తిరిగి వచ్చి ఏం చేస్తాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు. సమరయుడు అని ఎందుకు రాయించాడు తెలుసా? కులం తక్కువోడు, మతం తక్కువోడు, జాతి తక్కువోడు అని అంటారు కదా, అలాంటోడే తిరిగి వచ్చాడు. మేము మా లెవెల్ వేరు, మేము గొప్పవాళ్ళం, మేము చాలా వీరులం ధీరులం, ఈ లోకంలో పెద్దవాళ్ళం, పెద్ద కులస్తులం అని డప్పాలు కొట్టుకునే వాళ్ళు మాత్రం కృతజ్ఞత లేకుండా పోయారు. ఎవరైతే ఇతను చాలా తక్కువ, దేనికి పనికిరా అనుకుంటాడో అతనే కృతజ్ఞత కలిగి తిరిగి వచ్చాడు. అందుకే మనం ఏదన్నా తలంచుకున్నప్పుడు, దేవుడు మనకు గుర్తొచ్చినప్పుడు, దేవా నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన దాన్ని, చచ్చిపోవాల్సిన వాడిని, కానీ నన్ను బ్రతికించి నీ సన్నిధిలో నన్ను ఉంచావు ప్రభా, నీకు స్తోత్రం అనాలి. ఎప్పుడు ఆ దేవునికి ఆ కృతజ్ఞతలు మర్చిపోకూడదు. ఎప్పుడు ప్రార్థన చేసినా నన్ను నువ్వు బ్రతికించావు, నేను చచ్చిపోవాల్సిన వాడిని, నన్ను బ్రతికించావు దేవా, నీకు స్తోత్రాలు అనాలి. అదే ఆరాధన అంటే. ఆయన పాదాల దగ్గర సాగిలపడ్డం నేర్చుకున్నాడు, మేలులు పొందుకున్నాడు, వెంటనే కృతజ్ఞతలు చెల్లించాడు, ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఈ సాగిలపడ్డం అన్నది చాలా గొప్ప సంగతి కదా. కనుక మన ఆరాధన ఆ తమ్మండుగురులాగా ఉందా, లేకపోతే ఈ ఒక్కడైనటువంటి ఈ సమరులాగా ఉందా? మీరు ఆలోచించండి. అక్కడ ప్రభు అంటాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు అగపడలేదా? ఈ అన్యుడు తప్ప. ఎవరంట సమరుడు? అన్యుడు. ఈ అన్యుడు తప్ప ఇంకెవరో రాలేదా అంటే, ఇంత మీకు జ్ఞాపకం చేశాను కదా, అన్ని జనులందరూ పెట్టిన వాక్యాన్ని చదువుకుంటుంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారు? మనకు తెలిసిందే కదా, మనకు తెలిసిందే కదా. ఇది ప్రతిదీ అడ్డమైన చెత్త చూస్తాం, కానీ ఆ వాక్యం మాత్రం చదవరు అంటే క్రైస్తవులు అంటున్నాడు. అన్యుడేమో సాగిలపడ్డాడు, వీడేమో తిరగబడుతున్నాడు. అన్యుడేమో స్తోత్రాలు చెల్లించాడు, వీడేమో రోడ్ల మీద తిరుగుతున్నాడు. అన్యుడేమో సాగిలపడ్డాడు, వీడు మాత్రం తిరుగుబాటు చేస్తున్నాడు. ఆరాధన ఎక్కడ దెబ్బతింటుందో చూడాలి. మరి నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఎంత విశ్వాసం ఉందో చూడండి. మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అన్నాడు. అంటే అంత విశ్వాసం, అంత నమ్మకాన్ని కనపరిచాడు. దారిలో వెళ్తుండగానే శుద్ధుడయ్యాడు. శుద్ధుడవగానే అక్కడే మోకాలేసి దేవా నీకు స్తోత్రం అన్నాడు, స్తుతులు చెల్లించాడు, మహిమపరిచాడు. తిరిగి వచ్చి మరలా ప్రభు పాదాలమ పడ్డాడు. అదే ఆరాధన. ఎంతమంది మా స్థితిలో అలాంటి ఆరాధనలో ఉన్నామో ఆలోచించాలి. రండి కొన్ని నిమిషాలు ఆరాధించేద్దాం, కొన్ని నిమిషాలు ఆరాధించేద్దాం. రండి. ప్రభువా నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, మేలు కలిగించే దేవుడవు. నీ వద్దకు వచ్చేవారిని ఎప్పుడు కూడా త్రోసివేయలేదు. మీరు కనికరము గల దేవుడు ప్రభువా, మీకు స్తోత్రములు. కుష్ఠరోగులు వాదనతో వచ్చి ప్రభువా మమ్మను బాగు చేయండి అని వారు అడిగినప్పుడు మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నాయనా. ఎంత ప్రేమ ప్రభువా నీకు. కుష్ఠరోగులు కనబడితే ప్రభా బయటికి గెంటేస్తారు నాయన, ఎవరు దగ్గరకు రానివ్వరు నాయన. కానీ నువ్వు జాలి పడ్డావు, నువ్వు కనికరం చూపించావు, నువ్వు ఓర్చుకున్నావు.
ప్రభా ఎంతో ప్రేమను కనుపరిచావు తండ్రి. స్తోత్రములు నాయన. గొప్ప దేవా మీకు వందనాలు ప్రభా అని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడా పరమందున్న నా తండ్రి నాయన, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన చెల్లించుకుంటున్నావు నా తండ్రి. నాయన అవును నాయన, గడిచిన దినములన్నీ నాయన మీ సజీవ రెక్కల కింద నాయన మమ్మల్ని కాసి కాపాడిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయుస్సుని బట్టి మీకు స్తోత్రాలు నా ప్రభా. అవును నాయన, గొప్ప దేవుడు నాయన, ప్రేమగల దేవుడు నాయన. నీ ప్రేమకు వెలకట్లేం నా తండ్రి నాయన. అవును నాయన, సూర్యోదయం మొదలుకున్నాయన సూర్య అస్తమించే వరకు నాయన సర్వ సృష్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తుంది కానీ నాయన అన్ని మేలు పొందుకున్నాం మేము నాయన. నాయన మిమ్మల్ని సూచించలేకపోతున్నామేమో నాయన. మీకు స్తోత్రాలు నాయన. నీవు గొప్ప దేవుడు నాయన, ప్రేమగల దేవుడు, నమ్మగల దేవుడు నాయన. అవును నాయన, మరి ఇంతవరకు నాయన మరి రోగుల గురించి నాయన వినిపించావు నా తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు నా ప్రభా. అవును నాయన, 10 మందిలో నాయన మరి 10 మంది శుద్ధులైనప్పుడు నాయన ఒక్కైనా విశ్వాసంగా నాయన మీ దగ్గరికి వచ్చి ఉన్నారు నాయన. అవును నా ప్రభా నాయన, ఇంతమందిగా నాయన మిమ్మల్ని ఆరాధించ వచ్చినప్పటికీ కూడా నాయన మాలో విశ్వాసం లేదేమో క్షమించు నా ప్రభా. నాయన మమ్మల్ని ప్రేమించి నాయన నీ కుమారుడుగా నీ రక్తంతో కొన్న మమ్మల్ని నాయన మేము మిమ్మల్ని మరిసిదిరిగినాయేమో క్షమించి నాయన మీకు స్తోత్రాలు నా ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, ప్రేమగల దేవుడు, ఆరాధనకు యోగ్యుడు నాయన. నాయన మిమ్మల్ని సూచించటానికి నాయన ఏ యోగ్యత లేని మాకు నాయన యోగ్యత ఇచ్చి నాయన మీ సన్నిధిలో నాయన మీ పాదాల చెంత నాయన మిమ్మల్ని సూచించుకునే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు నా తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్నాయన వేల దూతలు పొగడింపబడుతున్నప్పటికీ నాయన భూమి మీదకి మమ్మల్ని పంపించి మా వైపు చూస్తున్నా ఎప్పుడు సూచిస్తాను అన్నాయన మా వైపు చూస్తున్నా నా తండ్రి మీకు స్తోత్రాలు నా ప్రభువా. నాయన అవును నాయన, ఎన్నిక లేను నన్ను నాయన ఈ లోకంలో నాయన ఈ పాప లోకంలో ఉన్న ఈ పాపిని నాయన నాయన నువ్వు నీ బిడ్డగా తీర్చుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. నాయన గొప్ప దేవ మీకు వందనాలు నాయన. ఆరాధనకి యోగ్యుడు నాయన, నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు నాయన. పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సిన్ని స్తుతులు మా ప్రభు పేరట సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి గారు. ఆమె. మహోన్నతుడును మహాగణుడును నకుడి పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తల్లి గర్భమందు మొదలుకొని ఈ క్షణం వరకు కాపాడిన దేవుడువు, రక్షించిన దేవుడువు, పోషిస్తున్న దేవుడువు తండ్రి, మమ్మల్ని నడిపించిన దేవుడువు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఆ గ్రామంలో తండ్రి ప్రభా అంతటి యేసుక్రీస్తు గారు తండ్రి వెళ్ళుచుండగా తండ్రి ప్రభా 10 మంది కూడా తండ్రి వారిని చూశారు తండ్రి. కుష్టి రోగంతో బాధపడుతున్న వారిని తండ్రి వారిని అయినా తండ్రి మరి 9 మంది కూడా తండ్రి గ్రహించలేకపోయారు తండ్రి. వారిలో ఉన్న ఒక్కరు తండ్రి ప్రవ్వా మరి తిరిగి వచ్చి తండ్రి ప్రవ్వా గొప్ప శబ్దముతో ప్రవ్వా కేకలు వేస్తూ తండ్రి విశ్వాసముతో తండ్రి ప్రవ్వా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి ప్రవ్వా మిమ్మల్ని మహిమపరిచారు తండ్రి. అంత గొప్ప దేవుడు అయ్యా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభువా మేము కూడా ఆ పరిస్థితిలో ఉండగా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రేమించిన దేవుడు తండ్రి. ప్రభువా మీ ప్రేమ గొప్పది నాయనా. ప్రేమించే దేవుడువు, కరుణ చూపించే దేవుడువు తండ్రి, జాలి చూపించే దేవుడువు ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాకాశ పట్టజాలని గొప్ప దేవుడువు తండ్రి ప్రభువా. తండ్రి మీరు చేసినవి తండ్రి ప్రభువా వాటి వైపే తండ్రి ప్రభువా మేము నడుస్తున్నాము తండ్రి. అయినప్పటికీ తండ్రి ప్రభువా మమ్మల్ని క్షమించి తండ్రి ప్రభువా నాయనా ఈ సమయంలో తండ్రి మమ్మల్ని ఆరాధించుటకు తండ్రి, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి ఈ సమయంలో మాకు దయచేసినందుకు ప్రభువా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నో మాటలు నైనా మీ మాటలు లేఖనాల ద్వారా తండ్రి మాకు వినిపిస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి మా కొద్దిపాటి స్తుతి ఆరాధన
క్రీస్తు ద్వారా సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవ, దైవికమైనటువంటి అనుభవాల చేత మమ్మల్ని పురుకొల్పడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు మాకు అనుగ్రహింప చేశారు. మా జీవిత దినాలలో ప్రభు మేమేం కోల్పోయామో మాకు నేర్పించారు. ఆ రోజున శారీరకంగా వారు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆత్మీయంగా అదే వ్యాధితో మా జీవితాలతో నిండుకుని మేము నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ప్రభు కుష్ఠరోగుల్ని బాగు చేసినట్లుగా మా ప్రభు మమ్మల్ని బాగు చేశారు. పాప కోపం నుండి మాకు విడుదలనిచ్చారు. ప్రభు మీకు స్తోత్రములు. మా రక్షకుడు మీరు, మా ప్రభువు మీరు అని మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహింప చేసినటువంటి స్థితి అంతటిని బట్టి స్తోత్రములు నాయన. మీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొద్దిపాటి స్తుతి ప్రభు పేట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఉన్నతమైనటువంటి పరిస్థితి నుండి నడిపించే గొప్ప దేవుడు అని మేము విన్నాం తండ్రి. స్తోత్రాలు. తిరిగి మరలా రెండవ వర్తమానము ద్వారా బలలోనికి మేము వెళ్ళాలి గనక మీ సహాయం అందించండి. అందరితో మీరు మాట్లాడండి. ఎవరు బలహీనలు కాకుండా, ఏ విధమైన ఆటంకము అభ్యంతరాలు లేకుండా మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాతో మాట్లాడమని, దయ చూపించమని క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు అల్లరి చేయకూడదు, ఓకేనా? అల్లరి చేయొద్దు. ముందుగా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు చాలా విషయాలు చాలా చక్కగా ఉపమాన రీతిగా ఎన్నో విషయాలను ప్రభువారు బోధించారు. ఉపమానం అంటే ఏంటో చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞప్తి చేస్తున్నాను. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. ఉపమానం అంటే శ్రేష్టమైన సంగతులను తెలియచేయటానికి కంటికి కనబడు వస్తువులను పోల్చి చెప్పటం. శ్రేష్టమైన ఒక సంగతిని గుర్తు చేయడానికి కంటికి కనిపించే వాటిని పోల్చి చెప్పటం, దాన్ని ఉపమానం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో ఆ విధంగానే బోధించారు. ఇవి గమనించాలి. ఒక విషయాన్ని అర్థం చేయడానికి తప్పనిసరిగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలను పోల్చే మాట్లాడాలి. డైరెక్ట్ గా వాక్యం ఒకటే చెప్తే అది చాలా మందికి అర్థం కాదు. ఒకవేళ కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు, వాళ్ళు వెంటనే అర్థం చేసుకోగలరు. కొంతమంది అమాయకులు ఉంటారు, వారికి అర్థం కాదు కనుక దేవుడు కొన్ని సంగతులను ఉపమాన రీతిగానే బోధించాడు. ఇదే విషయాలను మీరు అన్ని జనుల దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారేమో అసలు ఉపమానం అంటేనే వాళ్ళకి తెలియదు, అసలు ఈ గొడవ ఏంటో తెలియదు, దేని గురించో చెప్తాడు అనుకుంటారు. కనుక అలా కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ చక్కటి సందేశాన్ని మనము గమనించుకోవాలి. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో
కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలిండును అని చెప్పాడు. నేను కొన్ని విషయాలు ముందు చెప్పి తర్వాత మిగతా విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఇల్లు అనగానే ఒకటో ఏంటంటే అందులో ఒకటో మాటగా ఇల్లు అనగానే నివాసం ఉండేది. దీన్ని ఎలా పోల్చుకోవాలి అంటే ఒకని హృదయం లేదా ఒకని జీవితం అని పోల్చుకోవచ్చు. ఇల్లు అనగానే అది నివాసం ఉండేటువంటి ప్రాంతం, మన కంటికి కనిపించేది అది. ఆత్మీయ స్థితిని అర్థం చేసుకోవడానికి అది ఒక హృదయం, ఒకని హృదయం లేదా ఒకని వ్యక్తిగత జీవితం. తర్వాత బుద్ధిమంతుడు అనగానే విని చేసేవాడు అంటే లోబడేవాడు. తర్వాత బుద్ధిహీనుడు అనగానే విని చేయనివాడు. నా వెంకాల చూస్తావు ఇటు రాయనైనా ఏంటి నిర్లక్ష్యంగా ఉంటావా? రాయి, అందులో రాయి, రాసుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. నువ్వు ఎవడెవరా నాకు చెప్తాక అన్నట్టు చూస్తున్నావు. నా ఇంకా రాయిరా, అందులో రాయి. బుద్ధిహీనుడు అని అనగానే విని చేయనివాడు అంటే తిరగబడేవాడు, తిరుగుబాటు చేసేవాడు అని కూడా రాసుకోవచ్చు. తర్వాత అక్కడ వాన, వరద, గాలి అన్నాడు. వాన, వరద, గాలి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వచ్చెను అన్నారు కదా అక్కడ సందర్భంలో. అంటే అవి ఏంటంటే శోధనలు, బాధలు, కన్నీళ్ళు, లేదంటే కృంగుబాటుతనం అని రాసుకోవచ్చు. మళ్ళీ చెప్పనా? వాన, వరద, గాలి అంటే శోధనలు, బాధలు, కన్నీళ్ళు, కృంగుబాటుతనం అని రాసుకోవచ్చు. తర్వాత బండ అన్నాడు కదా అక్కడ, బండ అన్నాడు. బండ అంటే బలమైనది. ఈ బండ యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా కనబడుతుంది. కాబట్టి అక్కడ మీరు బండ అని రాసుకోవచ్చు. రాసుకుని బలమైనది అని పక్కన అవసరమైతే యేసుక్రీస్తు ప్రభు వారు అని రాసుకోవచ్చు. తర్వాత అక్కడ ఇసుక అన్నాడు కదా. ఇసుక అంటే బలహీనమైనది, లేదంటే అక్కడ పక్కనే అలా రాసుకుని పక్కనే లోక సంబంధమైనది అని కూడా రాసుకోవచ్చు. మీకు అర్థం కావడానికి నేను ఇలా డివైడ్ చేసి చెబుతున్నాను. అక్కడ నా మాట అని రాయబడింది కదా. నా మాట అంటే అది దేవుని యొక్క మాట, దేవుని మాట. ప్రభువు మాట అని రాసుకోవచ్చు, దేవుని మాట అని కూడా రాసుకోవచ్చు. రైట్. అందులో ఉన్న కొన్ని అంశాలను, కొన్ని క్యారెక్టర్స్ ని నేను మీకు డివైడ్ చేసి చెప్పాను. ఇప్పుడు మనము పాఠంలోనికి వెళ్దాం. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండు అన్నాడు. ఫస్ట్ ఆయన మనకు కనిపిస్తున్నాడు. అయితే నేను ఫస్ట్ మీకు బుద్ధిహీనుడు గురించి చెప్తాను. ఇంట్రడక్షన్ మీకు చెప్పాను కదా, అది అలా రాసుకుని ఒకటని వేసుకుని అవసరమైతే బుద్ధిహీనుడు అతని హృదయం అని టైటిల్ పెట్టుకోండి. బాగుంటుంది, మీకు అర్థమవుతుంది బాగా. బుద్ధిహీనుడు అతని హృదయం అని పెట్టుకోండి. ఈ బుద్ధిహీనత అతని హృదయం ఎట్లా ఉంటుందంటే, బుద్ధిహీనుని యొక్క హృదయం, వారి తలంపులు ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు లోకానుసారంగా ఉంటాయి. అవి దైవికంగా ఉండవు. బుద్ధిహీనత అనే హృదయం కలిగిన వారికి దైవిక ఆలోచనలు ఉండవు, కానీ లోకానుసారంగా ఆలోచిస్తారు. అలాగే వీరు మనుషులను సంతోషపెట్టడానికి ఇష్టపడతారు.
ఈ పని నేను చేయటం వల్ల, నేను ఇలా బ్రతకటం వల్ల ఇది దేవునికి నచ్చుతుందా లేదా, ఇది దేవునికి ఇష్టమైందా కాదా, నా గురించి దేవుడు ఏమనుకుంటాడు అనే ఆలోచన వీళ్ళకు ఉండదు. వీళ్ళు లోకానుసారంగా ఆలోచిస్తారు, లోక సంబంధమైన తలంపులే వీళ్ళకు ఉంటాయి. కాబట్టి వీళ్ళని బుద్ధిహీనులు అన్నారు. అతని హృదయం నుండా లోకంలో ఉన్న సంగతులు నిండి ఉంటాయి కానీ దైవికమైనటువంటి లక్షణాలు ఉండవు. కనుక ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళా నేను ఇప్పుడు చూద్దాం ఒకసారి సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచన భాగంలో నేనే చదువుతాను, చక్కగా చూడండి. లేవికి మున్మనుముడును కహాతుకు మనవుడు ఇస్సాహారు కుమారునకు కోరహు, రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరామును, ఫేలతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానమైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సన్నున్నత మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా. మోషే సమాజంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని రమ్మన్నాడు. మీకు తెలుసు ఆ విషయం. బయటకు తీసుకుని వచ్చారు. తర్వాత మోషే నాయకత్వంలోనే ఇశ్రాయేలు జాతి అంతా నడిపించడానికి దేవుడు ఇష్టపడి మోషే నాయకత్వంలో నడిపిస్తా ఉన్నాడు. మనకు తెలుసు కదా విషయం. తర్వాత ఆ మోషే నాయకత్వంలో వెళ్తున్నటువంటి మరి అహరోను కూడా దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా చక్కగా తోడుగా ఉండి దీన్ని పంచుకుంటూ వెళ్తున్న ఆ సందర్భాల్లో ఈ కోరహు, దాతాను, అబీరాము, ఓను అనేవాళ్ళు కొన్ని విషయాలు వారు ఆలోచించుకుని, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి ఏమనిపించిందనంటే, ఈ మోషే అనేవాడు మన మీద పెత్తనం చేస్తున్నాడు కాబట్టి ఈ మోషే అనేవాడే గొప్పవాడా, మనం గొప్పవాళ్ళం కాదా అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. రావడమే వాళ్ళు ఏం చేశారనంటే, ఈ సర్వ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావేమో, నువ్వేదో పరిశుద్ధులు అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే అని మోషే మీద 250 మందిని తీసుకొచ్చి మోషేకి ఎదురుగా నిలబడి తిరుగుబాటు చేశారట. అంటే ఏం చెప్పదలుచుకున్నాను నేను అనంటే, వారి యొక్క ఆలోచనలో మోషే నాయకత్వంలో వెళ్తున్నప్పుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలను మోషే గ్రహిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల ఉద్దేశాలనేమో దేవునికి చెబుతున్నాడు, దేవుడిచ్చిన సూచనలు, సలహాలు, నడిపింపునేమో ప్రజలకు చెబుతున్నాడు. ఇలా చెప్తూ చక్కగా నడిపిస్తున్న సందర్భాల్లో ఈ దాతాను, అబీరాము, ఓను అనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అంటే, వీళ్ళ యొక్క స్వభావం చూడండి. ఇప్పుడు వీరు బుద్ధిహీనులు, లోకానుసారమైన హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి వీళ్ళలో 1 తిరుగుబాటు ధోరణి ఉంది వీళ్ళల్లో, 2 అవిధేయత ఉంది వీళ్ళల్లో, 3 పదవి వ్యామోహం ఉన్నది వీళ్ళల్లో, 4 దేవుడంటే లెక్కలేని తనం ఉంది వీళ్ళల్లో. తిరుగుబాటుతనం ఉంది. మొదటి మాట తిరుగుబాటుతనం ఉంది. అంటే వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు చెప్తే నేను చేసేది ఏంటి అనే ధోరణి పిల్లలు గమనించాలి. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఉంది, ఆ ధోరణి ఉంది, విశ్వాసుల్లో ఉంది, సేవకుల్లో ఉంది. చాలా భయంకరమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవది, వీళ్ళకి విధేయత చూపించడం రాదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ హృదయమే బుద్ధిహీనత కనుక వీళ్ళకి విధేయత చూపించేటువంటి గుణం కూడా లేదు. అంతేకాదు వీళ్ళకి పదవి వ్యామోహం. అంటే ఈ సర్వ సమాజాన్ని మోషే అనేవాడే నడిపించాలా, మేము కూడా నడిపించగలం, మేము కూడా చేయగలం అనేటువంటి ధోరణి వచ్చేసింది వాళ్ళలోనికి. అంతేకాదు దేవుని మాట లెక్కలేనితనం. ఇప్పుడు మోషేని ఎవరు నియమించారు? మనుషులా దేవుడా? చెప్పండి మరి. దేవుడే కదా. మోషేకు తోడుగా అహరోను ఇచ్చింది కూడా ఎవరు?
దేవుడే కదా. ఇశ్రాయేలు జాతి ఐగుప్తు దేశంలో నానా హింసలు బాధలు పడుతూ బానిస బ్రతుకును అనుభవిస్తూ ఉంటే, నాయన మోషే నువ్వు వెళ్ళి నా పిల్లల్ని తీసుకుని రావాలని మోషేకి దర్శనమిచ్చి మాట్లాడి కనాను ఆ ప్రాంతం నుంచి సినాయి పర్వతం దగ్గర నుంచి తీసుకుని వచ్చి ఐగుప్తు దేశంలో ఫరోతో మాట్లాడించింది ఎవరు? దేవుడు కదా. మరి ఇవన్నీ కళ్ళెదురుగుండా చూసారా లేదా వాళ్ళు? అంటే చూసారు కదా. అయినా సరే వాళ్ళకి ఏం కావాలంటే పదవి కావాలి. వాళ్ళకి ఏం కావాలి? పదవి కావాలి. కాబట్టి నువ్వు ఒక్కడివి చేసేది ఏంటి? మేము అందులో మేము చేస్తానేటువంటి ధోరణి వాళ్ళకి వచ్చింది. అంటే వారి యొక్క బుద్ధిహీనత లోక సంబంధంగా భయంకరమైనటువంటి స్థితిలో వారి అది మనకి కనబడతా ఉంటుంది. ఎందుకనంటే వారు చేస్తున్నటువంటి ఆ ధోరణిలో లోకానుసారమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కనుక దేవుని మాట లెక్కలేనటువంటి తనం ఉంది. ఇవే లక్షణాలు తిరుగుబాటు చేసే ధోరణి గాని, అవిధేయత గుణం గాని, పదవి వ్యామోహం గాని, దేవుడంటే లెక్కలేని తనం గాని ఆనాడు వాళ్ళకే కాదు ఈ రోజును కూడా ఈ లక్షణాలు కలిగిన వారు సంఘాల్లో సహవాసాల్లో కనబడుతున్నారు. అప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు మీరు ఆలోచించండి. ఇప్పుడు సంఘంలో ఒక్కరు తిరగబడితేనే బాధపడతాం కదా కదా కుటుంబంలో ఒక్కరు తిరుగుబాటు చేస్తేనే బాధపడతాం కదా. కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది బాగుండి ఒక వ్యక్తి తిరుగుబాటుతనం చేశాడు అనుకోండి, 10 మంది అప్సెట్ అవుతారు. ఎవరా? ఆ ఒక్కల వల్ల కుటుంబం అంతా మనశ్శాంతి లేకుండా అయిపోతుంది కదా. కనుక వీరు లోకానుసారంగా ఉన్నారు, లోకంలో ఉన్నారు. అంతేకాదు కొత్త నిబంధన కాలంలో ఉన్న వారిని కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి ఒకసారి లోకాసు వార్త 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచన భాగం. అయ్యో పరిసయ్యులారా, అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన కూర 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను మీరు విడిచిపెడుచున్నారు అంటే పరిసయ్యులను గురించి మాట్లాడుతున్నాడు. 43వ వచనంలో అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములో అగ్రపీఠాలు సంత వీధులలో వందనాలు కోరుచున్నారు. ఏం కోరుతున్నారంటే ఇల్లు అగ్రపీఠాలు అన్నాడు. అంటే పదవి కావాలి. వీళ్ళు దైవికమైనటువంటి లక్షణాలు కలిగిన వారిగా వేషధారణ వేసుకుని దేవుని ఎదుట నిలబడి ఇది మాది, ఇది మేం చెప్పినట్టు మీరు చేయాలని ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ దైవికమైనటువంటి లక్షణాలు లేకుండా లోక సంబంధమైనటువంటి గుణాలన్నీ కలిగి బలవంతంగా పరిపాలన చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అందుకే మీరు వందనాలు కోరుకుంటున్నారు గాని అగ్రపీఠాల్లో కూర్చుంటున్నారు గాని మీరు కనబడని సమాధులు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు కనబడని సమాధులు, సమాధుల మీద నడుస్తూ సమాధులు కాదనుకుంటారు మీరు. సమాధితో పోల్చాడండి యేసుక్రీస్తు. మాట్లాడే మాటలు భలే ఉంటాయండి. ఓయ్ సమాధి నిన్నే అంటే ఎలా ఉంటది? సమాధిలో ఏముంటది? సమాధి సువాసన కొడుతుందా? మాట్లాడరమ్మా. సమాధి సువాసన కొడుతుందా? కుళ్ళు కొంపు వస్తుంది కదా. మీరు అట్లా ఉన్నారు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు ఆయన చెప్తున్న మాటల్లో చూడండి ఒకసారి 46వ వచనంలో కూడా అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ సత్యము కాని బరువులను మీరు మనుషుల మోపుదురు గాని మీరు ఒక వ్రేలుతోనైనాను. అంటే చూడండి బరువులు మోపుతున్నారు మీరు, సమాధుల్లో ఉన్నారు మీరు అంటున్నాడు. అంతేకాదు 52వ వచనం కూడా చూడండి. 52 అయ్యో ధర్మశాస్త్రపు దోషకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోతిరి, మీరు లోపల ప్రవేశించరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు అంటాడు. చూసండి వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే వీళ్ళు లోపల ప్రవేశించరు, ప్రవేశించే వారిని ఏం చేస్తారట? అడ్డగిస్తారంటే వీళ్ళ లక్షణాలు. వీళ్ళు కూడా కోరహు, దాతాను, అభిరాము ఓన్లాగే ఉన్నారు. వీళ్ళు కూడా వీళ్ళని ఏమంటారంటే బుద్ధిహీనులు అన్నారు. బుద్ధిహీనులు. కనుక వీరి యొక్క నివాసం అంతా కూడా లోకమే తప్ప ఏమీ లేదు. వీరు వింటారు కానీ చెయ్యరు, వింటారు కానీ చెయ్యరు. వీళ్ళకి లోబడే గుణం లేదు. ఎందుకంటే బుద్ధిహీనులకి లోబడే గుణం ఉండదు. తిరుగుబాటు ధనమే వీళ్ళలో ఉంటది. వీరు మాత్రం దేవునిది, చేసే పనులన్నీ కూడా లోకానుసారమైనటువంటి పనులే. అలాగే మత్తయి సువార్త 23వ అధ్యాయం కూడా, మత్తయి సువార్త 23వ అధ్యాయము
ఆ మొదటి వచనంలో కూడా చూస్తే, మొదటి వచనం దగ్గర నుంచి చూస్తే అక్కడ కూడా 3వ వచనం చదువుదాం. 3వ వచనంలో అయితే 2 శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట మందు కూర్చుండువారు గనుక అనుసరించి నడుచుకుంటూ అయిన వారి క్రియలు చెప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని ఏం చేస్తారమ్మా, చేయరు అన్నాడు. 6వ వచనంలో విందులలో అగ్రస్థానములు, సమాజ మందిరములో అగ్రపీఠాలు, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. అంటే చూడండి, మనుషుల మెప్పునే వీళ్ళు కోరుకుంటున్నారు. ఆ రోజున బుద్ధిహీనులుగా ఉన్నటువంటి దాతాను, అభిరాము, ఓను వీళ్ళందరూ ఏమయ్యారనంటే భూమి నెర విడిస్తే అందులో పడి అందరూ చనిపోయారు. కనుక వీరి యొక్క స్థితి మరి భయంకరమైనది. వీళ్ళు అందరూ బుద్ధిహీనులు, అంటే అవిశ్వాసులు. దేవుని ఎడల వీరికి విశ్వాసం లేదు, దేవుని మాట మీద వీరికి నమ్మకం లేదు. కేవలము లోకానుసారంగానే వీళ్ళ ఆలోచన ధోరణి ఉంటది. మరి మీరు ఆలోచించాలి, ఇలాంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారమ్మా? ఇలాంటి వాళ్ళ గురించి మనం చదువుకున్నాం కదా 7వ అధ్యాయంలో 26వ వచనంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు అన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాల్లో వాళ్ళు దేవుని మాటలు విన్నారా లేదా? విన్నారు కదా. శాస్త్రుల పరిచయాలు కూడా విన్నారు, ఆ మాటలు చెబుతున్నారు. కోరహు, దాతాను, అభిరాము, ఓను వాళ్ళు కూడా విన్నారు, కానీ ఆ మాటల ప్రకారంగా వారు బ్రతుకును మాత్రము బాగు చేసుకుంటలేదు. ఇప్పటికీ కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. ఇంకా విచిత్రం చెప్తాను చూడండి మీకు ఒకసారి. లోకాసు వార్త 22వ అధ్యాయంలో నాకు ఒక ప్రముఖ వ్యక్తి కనబడతాడు, మనకు తెలిసిన వ్యక్తి. చూడండి 3వ వచనం. ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను అన్నాడు. అసలు ఇతను ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే కదా ఉన్నాడు ఇతను. మీరు చూడండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలన్నీ కళ్ళెదురుగుండా చూస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన, అవన్నీ కళ్ళెదురుగుండా చూస్తున్నాడు. కానీ ఇతని దృష్టి ఎక్కడుంది అనుకుంటున్నారు? ఆ కళ్ళెదురుగుండా చూస్తున్నాడు, కానీ ఇతని దృష్టి ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది అనుకుంటున్నారు? ఆ ధనం మీద, ఆ పదవి మీద ఉంది. శాస్త్రులు పరిశీలతో వాళ్ళు కనబడ్డాడు, వాళ్ళతో మాట్లాడాడు. అక్కడ రాయబడిన మాట చదవండి, అక్కడ ఇంకో మాట ఉంటుంది చదవండి. 4వ వచనంలో, కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమిచ్చి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకుని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము కొరకు వెతుకుచుండెను. ఎవరిని అప్పగించడానికి? ఎవరి దగ్గర ఉన్నాడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు పక్కన ఉన్నాడు, కానీ అతని హృదయం అంతా డబ్బు మీద, పదవి మీద ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు పక్క నుండి యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు అయినటువంటి ఆ శాస్త్రుల పరిశీలికి అమ్మేసాడంట. ఎవరు నమ్మేశాడు? ప్రభువు నమ్మేశాడంట. మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఇస్కరియోతు యూదాను చూసి ప్రభువును తాకట్టిట్టేసాడు వాళ్ళకి అని అనుకుంటున్నాం, కానీ మనం ఎన్నిసార్లు తాకట్టిట్టేసామో ప్రభువుని మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి గుర్తు చేసుకోండి మనసులో. ఎన్నిసార్లు ప్రభువుని అమ్మేసి ఉంటామో, కానీ మనకు తెలియదు. ఏంటో తెలుసా? నేను ప్రభువుని అమ్మేసిన సంగతి మనకు తెలియదు. ఇస్కరియోతు యూదా కనబడుతున్నాడు కానీ మనకు తెలియదు. అది చాలా సందర్భాల్లో అమ్మేసాం ప్రభువుని మనం. లేదంటే నేను ఎప్పుడు అలా చేయలేదండి అనుకుంటున్నాం, కానీ చాలా సందర్భాల్లో చేశాం. ఒక పెళ్లి కోసమో, ఇల్లు కోసమో, పండగల కోసమో, లేదంటే పిల్లోడు పెళ్లి చేస్తూ కట్నం కోసమో, ఇల్లు కట్టుకోవడం కోసమో చాలా సందర్భాల్లో ప్రభు నమ్మేసిన రోజులు చాలానే ఉన్నాయి. అసలు నేను ప్రభు నమ్ముకోవాలని తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనుకుని ఆ రోజున కూడా అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఆదివారం కదా, ఆరాధనకి వెళ్ళాలి కదా, ఆరాధన పోతే పోయింది, మరి ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు కదా అని ఫంక్షన్ కోసం అమ్మేసిన రోజులు ఉన్నాయి. లేవంటారు గుళ్ళు మీద చేసుకుని చెప్పండి.
ప్రభు బాధపడినా పర్లేదు కానీ వాళ్ళు బాధపడకూడదని అప్పుడు ఎవరికి అమ్మేసినట్టు? ప్రభుని ఎవరికి అమ్మేసినట్టు? మరి మనం అలాగ ఆలోచిస్తాం, అసలు అలా అనుకుంటామా? కానీ అమ్మేశాం. విచిత్రం ఏంటంటే ఈ ఇస్కరియోతు యోధ కనిపెట్టుకుని ఉంటాడంట, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని. ఎవరిని అమ్మేశాడు? ఇప్పుడు ఎవరిని అప్పగించడానికి కనిపెట్టుకుని ఉన్నాడంట. ఇప్పుడు చూడు, మీరు ఆలోచించండి. బండ మీద కాదు, ఇసుక మీద అన్నాడు. ఇసుక మీద అన్నాడంటే బలహీనమైన లోక సంబంధమైన దాని మీద వ్యామోహం కలిగి దేవుని మీదే తిరుగుబాటు చేసి అవిధేయతను కనపరుస్తూ పదవి వ్యామోహముతో దేవుని మాట కూడా లెక్క చేయకుండా నాకు ఇది ఉంటే చాలు అనుకుని బ్రతికేసిన సందర్భాలు వాళ్ళ జీవితాలు. మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు నేనైనా మీరైనా ఎన్నిసార్లు అలా అనుకుని ఉంటాము. ఎవరి మీద కోపం వచ్చినా ఫస్ట్ కోపం ఎవరి మీద అంటే దేవుడి మీదే. ఇంట్లో వాళ్ళు దెబ్బడుకున్నా దేవుడి మీదే, ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫంక్షన్ కలిగినా దేవుడి మీదే, ఈదులు వాళ్ళు ఎవరైనా గొడవలాడుకున్నా దేవుడి మీదే, ఎవరు మాట్లాడుకున్నా ముందు ఎవరు వచ్చేస్తున్నారు ఎక్కడికంటే ముందు దేవుడిని అడ్డం పెట్టేస్తున్నారు. ఇసుక మీద కట్టినట్టే కదా. మీరు ఆలోచించాలి. మనం నమ్ముకున్న దేవుని విషయాల్లో మనం అర్థం చేసుకుంటున్నాం. ఒక అవిశ్వాస యొక్క తనం ఎంత భయంకరంగా ఉందంటే ఆ ప్రభువుని అడ్డం పెట్టుకునే, ఏ సందర్భంలోనైనా ప్రభువుని అడ్డం పెట్టుకునే మాట్లాడుతున్నారు. అవిశ్వాసులు, లోకస్తులు, లోకం మీద ఉన్న ఆ బలహీనమైనటువంటి దాని మీద వాళ్ళు ఇల్లును కట్టుకుంటారంటే, ఇల్లు అంటే ఏం చెప్పాను? నివాసం ఉండేది మానవ హృదయం, అతని యొక్క జీవితం. ఆ జీవితాన్ని దేని మీద కడుతున్నారు? ఆ ఇసుక అనేటువంటి ఆ లోక సంబంధమైన దాని మీద కడుతున్నారు. అందుకని మత్తయి సువార్త 6:46 యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట అంటాడు. చదవండి తొందరగా. చదవండి. లోక 6:46 అనుకుంటా. చదవండి. 6:46. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నారు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అంటాడు. ఎందుకు కనుక చాలా మంది ఈ లిస్టులో ఉన్నారు. అందుకనే అవిశ్వాసులుగా ఉన్నవారు పరలోక రాజ్యానికి చేరలేరు. మనకు ప్రకటన గ్రంథం 21:8 రాయబడి ఉంటుంది అన్నమాట. అవిశ్వాసులు రెండవ మరణంలోనికి వెళ్తారు అనే మాట అక్కడ ఉంది. కాబట్టి బుద్ధిహీనులు అతని యొక్క హృదయము లోకం అనేటువంటి ఇసుక మీద పునాది వేయబడుతుంది. తిరుగుబాటు ధోరణి, అవిధేయత ధోరణి, పదవి వ్యామోహముతో దేవుని మాట లెక్క చేయకుండా తిరిగేటువంటి గుణము కలిగినటువంటి వారు. కనుక ఇలాంటి వారు ఎలా ఉంటారంటే, ప్రభుని నమ్ముకున్నారా అంటే ప్రభువులోనే ఉన్నారు. మరి మందిరానికి వెళ్తారా అంటే మందిరానికే వెళ్తారు. మరి మధ్యలో ఏం వదిలేసాం మనము? వాన, వరద, గాలి. వాన, వరద, గాలి అంటే ఏం చెప్పుకున్నాము? శోధనలు, బాధలు, కన్నీళ్లు, కృంగుబాటుతనం అన్నాం. ఇప్పుడు ఈ లోకం మీద, ఈ ఇసుక మీద పునాది వేసుకున్న వాళ్ళకి ఈ వాన, వరద రాగానే వీళ్ళు ఏమైపోతారని చెప్పాడు యేసుక్రీస్తు గారు. చదవండి ఇప్పుడు మరలా 7వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట 26లో, ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. 27 వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. అంటే వాళ్ళు ఏమైపోతారు? అక్కడికి అర్థమవుతుందా? వాళ్ళ గౌరవానికి భంగం కలిగిన, వాళ్ళు అనుకున్నటువంటి పని జరగకపోయినా, వాళ్ళు చెప్పిన మాట జరగకపోయినా, ఏదన్నా చిన్న చిన్న కష్టాలు రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ విడిచిపెట్టేది దేవునిని. ఎవరిని విడిచిపెడతారు? ఫస్ట్ విడిచిపెట్టేది దేవుణ్ణి. ఎందుకు అనంటే ఇసుక మీద కదా మరి వాళ్ళ ఇల్లు. ఎవరన్నా కనబడి నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నీకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి, ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అని అనగానే నిజమే కదా అనుకుని వెంటనే అందులోకి వెళ్ళిపోయేవాళ్ళు
చాలా మంది ఉంటారు. కాబట్టి వానలు వరదలు రాగానే గాలి కొట్టగానే అది ఒకేసారి దబ్బున కూలబడిపోయింది. దాని పాటు గొప్పదని చెప్పాను, వెంటనే కూలబడిపోయింది. మరి నువ్వు ఏ లిస్టులో ఉన్నావో చూడు. ఇప్పుడు రెండో మాటలోనికి వెళ్దాం. ఇప్పుడు బుద్ధిమంతుడి దగ్గరికి వద్దాం. బుద్ధిమంతుడి గురించి మనం ఆలోచించాం కదా. రెండవదిగా బుద్ధిమంతుడు అతని హృదయం లేదా బుద్ధిమంతుని యొక్క జీవితం. బుద్ధిమంతుడు అతని హృదయం లేదా అతని జీవితం. బుద్ధిమంతుని యొక్క సంగతులను మరి యేసుక్రీస్తు పౌరు చాలా చక్కగా బోధించారు. 24వ వచనంలో చూస్తే, ఇప్పుడు ఈ ముందు చదివినటువంటి మాటల్లో దాన్ని మళ్ళా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇది కూడా ఈ బుద్ధిమంతుడు ఉంచుకుని వస్తారు. బుద్ధిహీనుల్లో 24వ వచనంలో ఒక మాట రాసాడమ్మా, చాలా మంచి మాట ప్రభు చెప్పాడు, జ్ఞాపకం చేయడం మర్చాను నేను. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. కాబట్టి అని ఎందుకన్నాడంటే, బుద్ధిహీనుడు లోకం మీద ఇసుక మీద అనుకున్నాం కదా. ఈ బుద్ధిమంతుడు చేసే పనులు కూడా, బుద్ధిహీనులు చేసే పనులు కూడా అక్కడ చూడండి 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చెయ్యలేదా అన్నారు. అంటే బుద్ధిహీనులు దేని మీద ఆధారపడతారు? అది కూడా రాసుకోండి అందులో. బుద్ధిహీనులు దేని మీద ఆధారపడుతున్నారు? వీళ్ళు అద్భుతాల మీద, దెయ్యాలు వెళ్ళగొట్టడం మీద, అనేక అద్భుతాలు చేయటం మీద, దాని మీద ఆధారపడుతున్నారు వాళ్ళు. ప్రవచనాల మీద వీళ్ళందుకే చూడండి, మీరు సంఘాల్లో కూడా గమనించండి, ఎక్కడైతే అద్భుతాలు అంటారో, ఎక్కడైతే స్వస్థతలు అంటారో, ఎక్కడైతే స్వస్థత ప్రార్థనలు అంటారో అక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు. మామూలుగా ఉండమంటే అసలు ఉండరండి. ఎక్కడ కూడా మీరు వాక్యం చెప్తామని చెప్పండి, అసలు అక్కడ ఉండరు, మీకు కనబడరు కూడా. ఇసుక మీద కట్టబడినటువంటి వీళ్ళు వీటి మీద ఆధారపడతారంటే వాటి మీద ఆధారపడతారు. అలాగే చాలా సందర్భాలు అనేక మంది ఏంటంటే చాలా చక్కగా ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు దాన్ని, లోక సంబంధంగా ఆదరించే విధంగా, ప్రేరేపించే విధంగా, ఎంతో సున్నితంగా చెప్తున్నట్టుగా ఒక రకమైనటువంటి మైమర్చిపోండి అంటారు కదా, ఆ ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళుతారు వాళ్ళని. వెనకాల ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంటది, గాలి వచ్చినట్టుగా ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంటది. యువతల పక్క నుంచి ఏమో రాగాలు తీస్తా ఉంటాడు, ఈ పక్కనేమో మంచి వాయిస్తా ఉంటాడు. ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఈ మ్యూజిక్ ఆగిపోగానే వాళ్ళు ఆగిపోతారు, ఇక్కడ చెప్ప ఆగిపోగానే వాళ్ళు ఆగిపోతారు. అంటే వీళ్ళందరూ ఆ ఇసుక మీద కట్టబడినటువంటి బుద్ధిహీనులు గనుక, అవిశ్వాసులు గనుక, వీళ్ళ యొక్క బలహీనత దీని మీదే ఉంటది, వీళ్ళ బలమంతా. ఈ ఎప్పుడైతే వీళ్ళకి జరగవో వెంటనే వాళ్ళ ఆ సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వీళ్ళు దేవుని మీద ఆధారపడరు, మనుషుల మీద, లోక సంబంధమైన వాటి మీదే ఆధారపడతారు. రండి బుద్ధిమంతుడి దగ్గరికి వద్దాం. బుద్ధిమంతుడు అతని యొక్క హృదయం, అతని జీవితము చాలా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినది. ఎందుకనంటే బుద్ధిమంతుని యొక్క హృదయం ఎలా ఉంటుందో చెప్పుకున్నాం. వింటాడు, ఆ విన్న దాని ప్రకారంగా చేస్తాడు, చేసిన ప్రకారంగా దానికి లోబడతాడు అని చెప్పుకున్నాం కదా. మనము లోబడతాడని చెప్పుకున్నాం కదా. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచ్చిన భాగాల్లో, నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను సమానుభవనకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా అన్నాడు. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు అంటున్నాడు. అంటే ఒక బుద్ధిమంతుని యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో అనేది చెప్పడానికి ఈ వచనాన్ని మీకు చూపిస్తా ఉన్నాను. ఒక బుద్ధిమంతుడు యోబు యొక్క సహనాన్ని మీరు చూడండి అన్నాడు, యోబు యొక్క గుణాలను మీరు చూడండి అన్నాడు. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వెళితే మనం చాలా సందర్భం చదువుకున్నాము, కానీ ప్రస్తుతం ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చదివితే ఎంత బాగుంటుందంటే చూడండి. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయంలో 21వ వచ్చిన భాగాన్ని చూడండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళుదును,
యెహోవా ఇచ్చిన చదువుతుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి సందర్భానికి వస్తే గనక మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 24లో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ఎందుకంటే ఇతను బండ మీద కట్టబడ్డాడంటే, బండ అంటే బలమైనది, యేసుక్రీస్తు ప్రభువారికి దేవునికి సూచనగా కనబడేది. ఇతని యొక్క హృదయము దేవుణ్ణి ఆధారం చేసుకునుంది, ఇతని ఆధారం చేసుకుని ఉంది. ఇతనికి అసలు లోకానికి సంబంధమే లేదు, ఇతనికి లోకానికి సంబంధమే లేదు. చూడండి ఎంత మంచోడు, ఇతనికి లోకానికి సంబంధమే లేదు. ఇతని యొక్క జీవితం, ఇతని యొక్క హృదయము దేవునిపై ఆధారపడి ఉంది. కనుక ఇతని జీవితంలో చూడండి, వాన వరద గాలి, వాన వరద గాలి దేనికి సూచన అనుకున్నాము? కష్టాలు, కన్నీళ్లు, సోదరులు, కృంగుబాటుతనం కదా. ఇప్పుడు యోబు గారికి ఉన్నటువంటి బిడ్డలు ఎంతమంది అనుకున్నాము? 10 మంది సంతానం. 10 మంది సంతానం చనిపోయారు కదా, చనిపోయారు లేదా? ఆస్తి అంతా ఒకేసారి పోయింది. అంటే జీవితంలో ఎవరికి రానంత భయంకరమైనటువంటి శోధన. బిడ్డలందరూ ఒకేసారి 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోతే అసలు ఎలా ఉంటుందండి పరిస్థితి? ఇంట్లో ఒకరికి జ్వరం వస్తేనే మనం తట్టుకోలేం కదా, జ్వరం వచ్చింది బిడ్డకి, ఎందుకు వచ్చిందో జ్వరం అని పిల్లలాడిపోతాం కదా. అలాంటిది 10 మంది పిల్లలకు ఒకేసారి చనిపోయారు. ఉన్న ఆస్తి అంతా ఒకేసారి పోయిందంటే జీవితంలో ఎవరికి రానంత భయంకరమైనటువంటి శోధన, బాధ, కన్నీళ్లు, మహారోదన అని చెప్పొచ్చు అది. అలాంటి శోధనలోనికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అంత బాధలోకి వెళ్ళిపోయినా చాలా కూల్గా, చాలా నెమ్మదిగా గోనెబట్ట కట్టుకుని దేవుని ఎదుట కన్నీళ్లు కారుస్తూ, ప్రభా నా తల్లి గర్భంలో నుంచి నేను ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, మళ్ళా నేను దిగంబరిగానే వెళ్తాను. అన్ని నువ్వే కదా ఇచ్చావు దేవా, మళ్ళీ నువ్వే కదా తీసుకున్నావు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. బా మాట అనగలమా మనము? ఆ మాట అనగలమా? ఒక బిడ్డ చనిపోతేనే ఎంతో బాధపడతామే, ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగుపోతేనే బాధపడతామే, చిన్న మేకపిల్ల గొర్రెపిల్ల చచ్చిపోతేనే చాలా బాధపడతాం కదా. ఉన్న ఆస్తి అంతా పోయింది, సమస్తం వెళ్ళిపోయింది, పోనీ అంతటితో ఆగిందంటే శరీరం అంతా కూడా కూలిపోయింది. అతని జీవితంలో పెద్ద తుఫానే వచ్చింది. వాన వరదే కాదు, తుఫానే వచ్చింది అతని జీవితంలో. కానీ ఎలా నిలబడ్డాడు ఆయన? బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు. వరదలు వచ్చాయి, అన్ని వచ్చాయి, ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు అన్నాడు. చేసుకోండి ఇప్పుడు, ఎందుకు పడలేదు? మీరు అర్థం చేసుకోవాలని నేను మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఏదన్నా ఇంట్లో చనిపోయారని, ఎవరన్నా చనిపోయారనుకోండి, మనం ఎన్ని రోజులు ఆరాధనకు రాకుండా మానేస్తాం? ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజులు ఆరాధనకు రాకుండా మానేస్తాం? 3 నెలలన్నా దాటలేదమ్మా, చూడమ్మా ముండమోపితనం వేసుకుని రోడ్డెక్కేసింది ఇది అని లోకస్తులు అంటారేమోనని భయపడి, లోకానికి భయపడి మనం ఎవరిని వదిలేస్తాం? దేవుణ్ణి వదిలేస్తాం. ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగిందనుకోండి, ఎన్ని రోజులు దూరంగా ఉంటాం? ఒక పెళ్లి జరిగితే ఎన్ని రోజులు దూరంగా ఉంటాం? పెళ్లి అయ్యి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేదాకా 2-3 నెలల దాకా దూరంగానే ఉంటాం. మీరు అర్థం చేసుకోవాలి, నువ్వు క్రీస్తు అనే బండ మీద ఒకవేళ నీ పునాది బలమైనదిగా ఉంటే అసలు ఏ క్షణంలోనూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడం మనం. అలా చెప్పగలిగాడు యోబు. యోబు యొక్క మనసులోకి ఒకసారి మీరు పరకాయ ప్రవేశం చేయండి, ఆ మనసులోకి ఒకసారి వెళ్ళండి. ఎలా ఉన్నాడబ్బా, ఎలా చేయగలిగాడు, ఎలా స్తోత్రం చెప్పగలిగాడు ఆ స్థితిలో ఉండి? చిన్న విషయాలకే తట్టుకోలేకపోతున్నామే. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టడం మొదలెట్టి ఇల్లు పూర్తయ్యే వరకు మనం ఇంకా అందరిని వదిలేస్తాం. ఇక
వదలమండి, అందరికీ దూరంగా ఉంటాం. చిన్న కష్టం రాగానే దూరం అయిపోతా ఉంటాం. మరి నువ్వు ఏ లెక్క అంట? బుద్ధిమంతురాలువా, బుద్ధిమంతుడువా, లేదంటే బుద్ధిహీనతలో ఉన్న దానివా, వాడవా? ఎంత అద్భుతమో నిజంగా యోబు గారిని చూసినప్పుడు. అందుకే యోబు గారి గ్రంథాన్ని, అందుకే దేవుడు బైబిల్లో మొట్టమొదటిసారిగా రాయబడిన గ్రంథం యోబు గ్రంథం, ఆది కాండం కాదు. ఫస్ట్ రాసిన గ్రంథం యోబు గ్రంథం అంటే, ఆది కాండం కాదు. యోబు గ్రంథాన్ని దేవుడు ముందు రాయించాడు. మీరు ఆలోచించాలి, ఇప్పుడు అసలు ఇంత స్థితిని ఎందుకు రాయించావు దేవా అంటే, ఈ స్థితిలోకి మేము వెళ్ళిపోయినప్పుడు అల్లా యోబు గారిని జ్ఞాపకం చేసుకో, చూడు ఒకసారి ఎలా ఉన్నాడో అని చెప్పడానికే రాయించాడేమో మరి దేవుడు, మనకు బలం రావడానికి. కనుక యోబును దేవుడేమో విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. శరీరం కుళ్ళిపోయినా, అన్ని పడిపోయినా, బాధలు పడినా కూడా ఎక్కడా కూడా అతను ఆ దేవుని విడిచిపెట్టలేదు. అంతేకాదు, బుద్ధిహీనుడికి ఏమేమి ఉన్నాయనుకున్నాం? తిరుగుబాటు ధనం ఉంది, అవిధేయత గుణం ఉంది, పదవి వ్యామోహం ఉంది, దేవుడు అంటే లెక్కలేనితనం కూడా ఉంది. కానీ యోబు దగ్గరికి రండి. ఇప్పుడు యోబులో ఏముంది? తిరుగుబాటుతనం ఉందా? అధికార వ్యామోహం ఉందా? ధనాపేక్ష ఉందా? లోకం మీద ఆశ ఉందా? ఇవేమీ లేవు. పైగెత్తలో ఏమొచ్చి తెలుసా? ఒక బలమైనటువంటి పునాది కలిగిన వాడు, నా దేవుని మీద నేను ఆధారపడ్డాను అనుకున్న మనిషి. ఇతరులో ఉన్న గుణాలు ఏంటంటే విధేయత, లోబడేటువంటి గుణం, ఓర్పు, సహనం, స్థిరమైనటువంటి విశ్వాసం. దాన్ని అచంచల విశ్వాసం అని కూడా అనొచ్చు. అది ఉంది యోబు గారిలో. కానీ ఆ రోజు మనం వాళ్ళు చూసినప్పుడు ఇవేమీ లేవు. ఎంత చక్కని గుణం! విధేయత ఉంది, లోబడే గుణం, ఓర్పు, సహనం ఉంది, స్థిరమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి యోబు గారు ఆ రోజు నిలబడగలిగాడు. బుద్ధిమంతులైతే మనం కూడా, బుద్ధిమంతులమైతే మనము అలా నిలబడగలుగుతాం. చూడండి, మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు చెప్పినటువంటి సందర్భము గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగాన్ని చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచన భాగం. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇది మాట నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలవా? చూడండి, నేను దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటే ఏంటి? నా హృదయం ఆయన మీదే ఉంది, నా జీవితం ఆయన మీదే ఆధారపడింది. అసలు నాదంటూ ఏమీ లేదు నాకు. మరి పౌలు గారి జీవితంలో కూడా వాన రాలేదా? వరద రాలేదా? తుఫాన్ రాలేదా? అసలు ఆయన ఏ బాధలో పడలేదా? మీరు చెప్పండి. యోబు గారి జీవితంలో ఎంత తుఫాన్ ఉందో పౌలు గారి జీవితంలో కూడా అంత తుఫాన్ వచ్చింది, రాలేదండి. కానీ ఎక్కడ కృంగుబాటుతనం వచ్చింది, కానీ ఎక్కడ కృంగిపోలేదు. నేను దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన బతుకుతున్నాను అన్నాడు. ఆయన జీవితంలో చాలా తుఫాన్లు వచ్చినాయి. కానీ ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయములో 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదీలను ఐగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలియను వారికి అప్పగించారు. ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు వాడికి ఇటలీ వెళ్ళాలని బయలుదేరారంటండి. బయలుదేరి అలా వచ్చేటప్పటికి, దారిలో వచ్చేటప్పటికి ఒక పెద్ద తుఫాను బయలుదేరిందండి. ఏమంటే మంచిరేవులు అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత 9వ వచనంలో చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయటం అపాయకరమైపోయాను. ప్రయాణం చేయడం కష్టమైపోయిందంటండి. అప్పుడు పౌలు గారు ఆ సైనికులతో పాటు ఉన్నాడు. ఇతనితో పాటు ఖైదీలుగా ఉన్నటువంటి వారు ఆ ఓడలో ఉన్నారు. వాళ్ళతో పాటు కలిసి వెళ్తుంటే పౌలు గారు ఏమంటాడు 10వ వచనంలో, అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులు వాడకు మాత్రమే కాక మన ప్రాణములను కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. నాయన, మనం ప్రయాణం చేస్తున్నాం, ఈ వాళ్ళలో మనం ప్రాణాలకే ప్రమాదం వచ్చేలాగా ఉంది, మరి జాగ్రత్త పడాలి, మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూనే వచ్చాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటే వాళ్ళ మధ్యకు తుఫాన్, నిజంగా వేరే భౌతికంగా కనబడే తుఫాన్ కూడా వచ్చింది. 13వ వచనంలో, దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినది తలంచి
లంగరెత్తి క్రేతును ధరిన వారు నడిపించారు. కొంచెము సేపు అయిన తర్వాత ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. ఓరకులోను అనే పెనుగాలంటండి. ఏమండి, ఈ తుఫాను వాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఆ తుఫాను వాడను మొత్తం విరగొట్టే అంత పరిస్థితి వచ్చింది. వీళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. చాలా వరకు కూడా సామానం అంతా అందులో పడేశారండి. తెచ్చుకున్న సామానం, తెచ్చుకున్న తినుబండాలు కూడా వాళ్ళలో పడేశారు. అంతే కదండి. ఆ సముద్రంలో ఉన్నప్పుడు 18 చదవండి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున, బైబిల్ చూడు నాయన, బైబిల్ చూడు, చదువుతున్నప్పుడు బైబిల్ చూడాలి నాయన, నా ముఖం కాదు. మిక్కులు పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినముందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమని ఆశ బొత్తిగా పోయాను. ఎన్ని రోజులు ఉన్నారంటండి? ఏమండి, సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సూర్యుడు చంద్రుడు కనబడలేదంటండి కొన్ని రోజులు. ఎలా ఉన్నారంటబ్బా, ఎలా ఉన్నారు ఆలోచించండి. సూర్యుడు కనబడలేదు, చంద్రుడు కనబడలేదంటే పగలేదో రాత్రి ఏదో తెలియకుండా అంతా చీకటే, అంతా చీకటే. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన అంటున్నాడు, అయ్యా మీరు చాలా కాలం నుంచి భోజనం చేయలేదయ్యా, నా మాటని మీరు భోజనం చేయండి అని అంటున్నాడు. 22 చూడండి. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకైనను హాని కలదు, హాని కలగదు. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎవరికి? ఒక దైవ సేవకుడిగా ఉండి దేవుని మీద ఆధారపడి తను కూడా అదే స్థితిలో ఉండి వాళ్ళకి ధైర్యం చెబుతున్నాడు. తను కూడా అదే స్థితిలో ఉండి వాళ్ళకి ధైర్యం చెబుతున్నాడు. బుద్ధిమంతుడు గాలి వచ్చినా, వాన వచ్చినా, విసిరిపాటు వచ్చినా కృంగిపోడు. అంతేకాదు ఇతరులకు ధైర్యం చెప్తాడు, ఇతరులకు ధైర్యం చెప్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో చూడు. ఇప్పుడు చిన్నదానికే కృంగిపోయి నా బతుకైపోయింది, ఇంకా నా పని అయిపోయింది, నేను ఇంకెవరి కోసం బతకాలి, ఎందుకే వచ్చిన బతుకు, నాకు కనాసరం ఈ బతుకు, ఇక చచ్చిపోతే బాగున్ను, చిచ్చి చిచ్చి నా వల్ల కాదు అని ఎన్నిసార్లు అనుకుని ఉంటాము కదా కదా పౌలు గారిని ఆలోచించి, నీవు ఇప్పుడు భయంకరమైన తుఫానులో చిక్కుకుని ఇతరులను ఏం చేస్తాడంటే ఆయన ధైర్యపరుస్తున్నాడు. ప్రైజ్లో ఆమేన్. అసలు మనము ఇతరులను ధైర్యపరిచేవారుగా సిద్ధపడమంటున్నాడు దేవుడు. ఇతరులను సిద్ధపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు లోకం మీద ఉన్నారేమో కానీ మనం మన ప్రభు మీద కట్టబడుతున్నాం. పౌలు గారు ఆ రోజు అంటాడు, మీలో ఎవరికి ఏ హాని కలగదు. ఎందుకు కలగదు? 23లో నేను ఎవని వాడనో ఎవని వన్ని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధం నుంచి సౌలా నువ్వు భయపడొద్దు, నువ్వు కైసరి ఎదుట నిలబడాలి అన్నాడు. అంటే చూడండి, నువ్వు భయపడొద్దు అంటాడు. దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు ధైర్యపరుస్తాడు. వాళ్ళు ఆ రోజున ఎవరి మీద, ఏదో మంత్రాల మీద అన్నట్టుగా స్వస్థత ప్రార్థనల మీద, దెయ్యాల మీద, అద్భుతాల మీద ఆధారపడే వాళ్ళకి అవి పోగానే వెళ్ళిపోతారు. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే అన్నిటికీ సహకారిగా ఉంటాడు. ఇతరులను ధైర్యపరిచేటువంటి గుణం వస్తుంది. ఇది మనకు అర్థం అవ్వాలి. నువ్వు ఏమి భయపడొద్దు అని చెప్తూనే చూడండి అక్కడ, అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. 25 నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. నేను ఇతరులు చెప్పిన ప్రకారంగా, నాతో దూత చెప్పిన ప్రకారంగా నేను దేవుణ్ణి నమ్ముచున్నాను, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. మరి మీరు ఎవరిని నమ్ముచున్నారు? చూడండి, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. నువ్వు చెప్పాలి కదా ధైర్యంగా ఈ మాట, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. కనుకనే ధైర్యంగా నిలబడ్డాడు. ఒక రకంగా తన బతుకుతాడు లేదు తనకే తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడి నిలబడ్డాడు. యోబు గారి జీవితంలో వచ్చినట్టే పౌలు గారి జీవితంలో కూడా వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. అంటే శోధనలు, కృంగుబాటు, కన్నీళ్లు, బాధలన్నీ వచ్చాయి. కానీ బలమైన పునాది యేసుక్రీస్తు మీద అతని యొక్క పునాది ఉంది. అంతేకాదు అక్కడ ఏమన్నాడు? నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు అన్నాడా?
వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. అంటే పౌలు గారు గాని యోబు గారు గాని ఏం చేశారు? వాళ్ళు దేవుని మాట విని వాటి చొప్పున వాళ్ళు జరిగిస్తా ఉన్నారు. కాబట్టి ఇది గుర్తు పెట్టుకుని దేవుని కుమారుని మీద ఆధారపడ్డారు, ధైర్యాన్ని వహించారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని కొరకు బ్రతికారు. మనం చేయాల్సిన పని అది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం రావాలి, ముగించుకోవాలి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో కొన్ని మాటలు రాయబడ్డా నేను చదువుతాను, చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను జ్ఞాపరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఒక మంచి పునాది, ఒక బలమైనటువంటి పునాది. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయలేడు. ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఇల్లు కట్టడానికి మంచి పునాది కావాలి. నీ హృదయం అనే ఇంట్లో నువ్వు చక్కగా కట్టుకోవడానికి యేసుక్రీస్తు అనే పునాది కూడా బలంగా ఉండాలి. నువ్వు ఎవరు నమ్ముకున్నావు అంటే లోకస్తులను కాదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను. నీ ఆధారకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ధైర్యంగా చెప్పగలగాల మాట. అందుకే లోకం మధ్య మన నమ్మకమైన సాక్ష్యం కూడా చక్కగా కనబడాలి, మన సాక్ష్యం కనబడాలి. అప్పుడే మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. నువ్వు లోకస్తులు ఎదురుగుండా నీ జీవితం సరిగా లేదనుకోండి, నేను ప్రభువుని నమ్ముకొని నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఒకవేళ నువ్వు నీ జీవితం సరిగా లేదు, నీ చుట్టూ ఉన్న వారి మధ్యలో నీ సాక్ష్యం బాగోలేదు, ఇప్పుడు వాళ్ళ మధ్యలో నేను ప్రభువుని నమ్ముకున్నానని గర్వంగా చెప్తే వాళ్ళు ఏమంటారు? అందుకేనా ఎలా ఉన్నావు? వెంటనే ఏమంటారు? ఓహో అందుకేనా ఎలా ఉన్నావు, ఓహో అందుకేనా ఇలా చేస్తున్నావు. మంచిదమ్మా, చాలా మంచిది. మనల్ని చూసి వాళ్ళు సంతోషించరు సరికదా, మనల్ని బట్టి దేవుణ్ణి కూడా అవమానపరుస్తారు. ఎంత బాధ, ఎంత బాధ. కానీ పౌలు గారిని బట్టి వాళ్ళందరూ కూడా సంతోషించారు. పౌలు గారిని బట్టి ఆ తర్వాత వచ్చిన చదువుకుంటే వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. పౌలుని బట్టి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. పౌలు నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నమ్మారు వాళ్ళు కూడా. ఆ స్థితిలోనికి నడిపించాలి. ఈమెను చూడగానే ఈమెతో చెప్తే ప్రార్థన చేస్తుంది, వీళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, అనుకున్న కార్యాన్ని చేయగలడు ఆయన అనేటువంటి నమ్మకం దేవుని బట్టి కాదు, ముందు మనల్ని బట్టి కలగాలి. మనల్ని బట్టి ఆ నమ్మకం కలిగితే వాళ్ళకి దేవుని మీద నమ్మకం వచ్చినట్టే. కనుక ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును అన్నాడు. అగ్ని అంటే ఏంటో తెలుసా? పరీక్ష. అగ్ని అంటే పరీక్ష, గాలి, వాన, తుఫాను, వరద, ఇవన్నీ శోధనలు, ఇవన్నీ అయితే పరీక్షలో పుట్టుకొచ్చేవే అవన్నీ కూడా. కనుక ఆయన ఏమంటున్నాడు అక్కడ? అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన వాడు జీవితము పుచ్చుకొనును. ఎంత మంచి మాట జ్ఞాపకం చేశాడు. కనుక అగ్ని పరీక్ష మనకు వస్తుంది, శోధనలు కూడా మనకు వస్తాయి. నీ పునాది దేని మీద ఉంది? బంగారం మీద కడుతున్నావా? నువ్వు కట్టిన దాని మీద కదా ఉంటది. వెండి, వెలగల రాళ్ళు అన్నాడు, కర్ర, గడ్డి, కొయ్య, కాలు అన్నాడు. అందులో దైవికంగా ఉండేవి కనబడుతున్నాయి, లోకంలో ఉన్నవి కూడా కనబడుతున్నాయి. లోకం మీద పునాది కట్టుకుంటే ఎప్పుడొకప్పుడు ఏమవుతుందో ఒకేసారి దబ్బున అది కూలిపోతుంది. కానీ దేవుని మీద నిలబడితే, దేవుని మీద కట్టుకుంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కనుక ఆయన మీద కట్టుకోవడానికి నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, 14:15, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు ఏమంటున్నాడు? ఆయన మీద కట్టుకోవాలంటే ముందు ఆయన ప్రేమించడం రావాలి. ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన మాట వింటాం. ఆయన ప్రేమిస్తే మనం ఆయన మాట వింటాం. యోహాను సువార్త 14:15లో మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు మీరు, అంటే నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు. నన్ను ప్రేమిస్తే నా మాట వింటారు. ప్రేమించకపోతే వినరు కదా. ప్రేమిస్తే వింటారు, ప్రేమించకపోతే వినరు కదా. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్పాడు ఆయన? కాబట్టి అన్నాడు. కాబట్టి నేను మాట ఎందుకు ఉపయోగించాడంటే ఆ ముందున్న వచనాలు జ్ఞాపకం చేస్తూ 21లో
21 కూడా ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఈ యొక్క ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు ప్రభు అంటే, ఇదిగో ఎవరైతే నా మాట వింటారో వారిని పరలోక రాజ్యంలో ఉంటారు. అది వారి జీతం, వారి యొక్క పునాది యేసుక్రీస్తు మీద ఉండాలి. ఇదిగో అవి కాకుండా ఇదిగో ఆ దినము నన్ను చూసి వీళ్ళు చేసినట్లుగానే, వీళ్ళ అద్భుతాల కోసం చూసినట్లుగానే వీళ్ళలాగే నువ్వు చూస్తే ఆ రోజున నేను ఏమంటానో తెలుసా? అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, నా ఎదురుండి మీరు పొండి అంటానన్నాడు. అంటే చూసారు, అప్పుడు అక్రమం చేయవాలని ఎవరన్నాడు? ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే దెయ్యము పోవును గాక అని భూత వైద్యులాగా మాట్లాడారటండి. భూత వైద్యుడు ఏమంటారు? భూత వైద్యుడు ఏమంటాడు? ఏదో రకరకాల వాడు చెప్పిన భాష ఏదో చెప్తాడు కదా, అలాగే వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు. వీళ్ళు కూడా ఏమంటారంటే యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే దెయ్యము పోవును గాక, నీ తలపోటు పోవును గాక, నువ్వు చచ్చిపోవును గాక అని విచిత్రమైన మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. దీని మీద మీ పునాది కట్టుకోవద్దంటాడు. నా తండ్రి చిత్త ప్రకారం వచ్చేవాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఇది చెప్పడానికి ఉపమానాన్ని చెప్పాడు. ఆ మాట జ్ఞాపకం చేయడానికి ఈ మాటలన్నీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. అబ్బే నువ్వు అదే చెప్పు, ఇంక ఇది ఇదేం చెప్పొద్దంటే కుదరదు. అలాగా అది బైబిల్కే విరుద్ధం కదా అది. కనుక ఈ మాటలు అర్థం ఆ పైన ఉన్నటువంటి మాటలు అర్థం చేయడానికి ఈ 24వ వచనంలో కాబట్టి అని ఉపయోగించాడు. చూసారా, కాబట్టి అని అక్కడి నుంచి ప్రారంభించి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు వరదలు వచ్చినా, వానొచ్చినా, తుఫాను వచ్చినా ఏం చేస్తాడు? బండ మీద కట్టబడ్డాడు కాబట్టి ఎలాంటిది వచ్చినా కానీ అట్లా పడే పరిస్థితే ఉండదు. ఏ స్థితికి వచ్చినా సరే ప్రభువా నీకు స్తోత్రం అంటాడంట. యోబులాగా, పౌరులాగా, ప్రవక్తల్లాగా. అలా కాకుండా బుద్ధిహీనులాగా మనం ఉండిపోయి 26వ వచనంలో ఈ నా మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతివాడు ఇసుక మీద కట్టుకునిన బుద్ధిహీనులాగా ఉన్నాడంటే, బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? ఇంకా ఎవరేమనుకున్నా పర్లేదు నా వాట నాకు వస్తే చాలు అనుకుంటాడు. ఎవరేమనుకున్నా పర్లేదు నా వాట నాకు వస్తే చాలు. ఎలక్షన్ లో చూడండి, ఒక మందు సీసా పట్టుకొచ్చి ఒక జత బట్టలు పట్టుకొచ్చి పెట్టారనుకోండి, నువ్వు మందు సీసా తాగువు, కానీ ఏమంటావు? నేను తాగకపోతే ఎవరికన్నా ఇస్తాను కదా, నా సీసా నాకు ఇచ్చేయచ్చు కదా అనరా అండి? అనరా? నువ్వు తాగవు కదరా మందు, నీకు వదిలేరా అన్నారు. తాగకపోతే మాత్రం ఇంకొకరు ఎవరికైనా ఇస్తాను అంటే నువ్వు ఆలోచిందే చెడు పెడుతున్నారు రా బాబు అంటే నువ్వు మరి తీసుకు ఇంకొకరిని చెడగొట్టేస్తావు అనమాట. అసలు డబ్బులు తీసుకోవడమే తప్పురా బాబు అంటే నీ సాక్ష్యం సగం సగం చచ్చిపోయింది. డబ్బు ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడే నీ సాక్ష్యం చచ్చిపోయింది. అప్పుడే నువ్వు యేసుక్రీస్తును నమ్మేసినట్టు లెక్క. మీకు తెలియదు ఆ విషయం అంతే. అది కూడా పాపమేనా అని అనిపిస్తుంది కదా మనకి. భయంకరమైన పాపం అది. అది భయంకరమైన పాపం, మీకు తెలియదు అంతే. అది తప్పే ఉందండి. మన డబ్బులే మనకిస్తున్నారండి. ఎవడు చెప్పాడు మన డబ్బులు మనకని? మీకు తెలుసా అది మన డబ్బులని? కనుక భయంకరమైన దోపిడీ. ఇలాగ మనకు తెలియకుండానే బుద్ధిహీనులాగా బ్రతికి చాలా సార్లు ప్రభువు నమ్మేస్తున్నాము. మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు బుద్ధిహీనులుగా బ్రతకమనలేదు. నన్ను మీరు ప్రేమించండి, నన్ను మీరు ప్రేమిస్తే మీరేం చేస్తారు? నా మాట వింటారు, నా మాట వింటారు. మరి ప్రభు మాట వింటే మనం బుద్ధిమంతుల్లా ఉండాలా, బుద్ధిహీనులుగా ఉండాలా? ఇప్పుడు మీరు ఆలోచించండి. బుద్ధిహీనులుగా బళ్ళ దగ్గరికి వెళితే మనకి ఏం ఉపయోగం ఉంటుంది? బుద్ధిమంతుల్లాగా కదా వెళ్ళాలి. ప్రభా నిజమే, తెలియకనే నేను ఆ జీవితాన్ని పాడు చేసుకున్నాను. చూడండి, నివాసం ఉండేటువంటి స్థితి మీలో లోపల నివాసం ఎవరున్నారు? అది విని చేసే పనా, విని చేయని పనా? నువ్వు చేస్తున్నటువంటి పనిలో బలమైనటువంటి పునాది ఎవరి మీద ఉంది? లోకం మీద, క్రీస్తు మీద? మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని అప్పుడు మనం బలలోనికి వెళ్ళాలి. నా ప్రభు బల దగ్గరికి నేను వెళ్తున్నానంటే నాలో బుద్ధిహీనత ఉందా, లేకపోతే బుద్ధిమంతుని యొక్క తనం ఉందా, ఏముందని ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట వినేనే వెళ్తున్నానా, వినకుండా దూరంగా వెళ్తున్నాను అనేది అర్థం చేసుకోవాలి. రండి చిన్న ప్రార్థన చేసుకుని బలలోనికి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. ప్రభువా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్న సంగతులను ఆధారం చేసుకుని మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కనికరమును బట్టి తండ్రి మాతో మాట్లాడిన సంగతుల కొరకు స్తోత్రములు నాయన.
లోకము అనేక విధాలుగా ప్రభా నాశనానికి దోహం చేసే విధంగా క్రీస్తుకు దూరంగా ఉంచేటువంటి సందర్భాలు కనపడుతున్నప్పుడు అది ఎంత భయంకరమైనదో, ఎలాంటి స్థితిలో ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, ఎలా రచ్చగొడుతుందో, ఎలా నాశనం చేస్తుందనే విషయాలు మేము విన్నాం. తండ్రి, అటు వారిగా మేము ఉండకుండా బుద్ధిమంతునిగా ప్రభా బండ మీద కట్టుకున్నటువంటి వారిగా మేము ఉండి విధేయత కలిగి లోబడే గుణము కలిగి మీ నామాన్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ తండ్రి నిన్ను గణపరుస్తూ ప్రభా మా ప్రభా మీ మాట విని మీకు లోబడి వాటి చొప్పున చేస్తూ తండ్రి నీ చిత్త ప్రకారముగా నీ సన్నిధిలో ఉండగలిగే అనుభవాలు దయ చూపించండి. మా ప్రభు యొక్క బల దగ్గరికి వెళుతున్న మేము నశించిపోకుండా దైవికమైన ఆలోచనలతో తలంపులతో మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ కట్టుకుంటూ మీ చిత్తానుసారంగా మీ వాక్య వెలుగులో ఎల్లప్పుడూ బతికే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, నా ప్రభు, నా దేవ, మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రతి మాటని ప్రతి హృదయంలో భద్రం చేయండి. వీటిని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించే నీ ప్రేమైన బిడ్డలుగా మేమున్నట్లుగా మీ సహాయం అందించి మీరు మహిమ పొందమని దయ చూపించమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.